పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషుల వేరయా. నమస్కారం సార్. ఏంటి పశుపతి, ఇప్పుడు టైం ఎంత అయింది? ఏంటి లేటుగా వచ్చావు? సార్ మా అమ్మ కొంట్లో బాగాలేదు సార్, హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొచ్చాను, అందుకే లేట్ అయింది సార్. చూడు పశుపతి, నీకు మీ అమ్మ ముఖ్యం, నాకు నీ చదువు ముఖ్యం. నీకేం కావాలో నువ్వే నిర్ణయించుకో. సార్ నాకు మా అమ్మే ముఖ్యం, ఎందుకంటే మా అమ్మకి నేను తప్ప ఎవరూ లేరు. వస్తాను సార్. ఏంటిది చదువు వద్దని వెళ్ళిపోతున్నాడు? ఒళ్ళొంచి తొందరగా పని చేయండి. నమస్కారం అయ్య గారు. దండానికే ఉందిలే, మీ అమ్మ పనికి రాలేదేరా? మా అమ్మ కొంట్లో బాగాలేదయ్యా. అలాగా, మందులు కొనడానికి డబ్బులు కావాలంటే అడిగి తీసుకెళ్ళు. వద్దయ్యా, నాకేదైనా పని ఇవ్వండి. ఏంట్రా ఇది? సరే, నీకు తెలిసిన పని ఏదని చెయ్యి, సాయంకాలం కూలిమని చెప్తాను, వెళ్ళు. మా ఆయన పేరు పచ్చబొట్టు పొడిపించుకోవాలని చాలా రోజుల నుంచి ఆశపడుతున్నాను. ఇప్పుడు సంతోషమే కదా. ఎల్లొత్తాను. పచ్చపడవడానికి ఎంత? 5 రూపాయలు బాబు. ఏ పేరుని పచ్చపడవాలి? సావిత్రి. మొలకెత్తి 3 ఆకులు కూడా రాలేదు, అప్పుడే నీకు సావిత్రి పద్మిని కావాల్సి వచ్చారా బాబు? తప్పుగా మాట్లాడుకో, అది మా అమ్మ పేరు. మీ అమ్మ పేరా చెప్పావు? అలాగైతే నాకు డబ్బే వద్దు బాబు. ఇదిగో డబ్బు, చేసాపయ్యా. ఏ అనసూయ, బాగున్నావేంటి? నీకు ఇదేమన్నా బాగుందటయా? 25 సార్లు జైలుకెళ్ళి ఎన్నో సాధించి జైలు పక్షిలా తిరిగి వచ్చానే. ఒక హరికథో బుర్రకథో లేక రికార్డ్ డాన్సో కనీసం తప్పెట్లో ఏదైనా ఏర్పాటు చేసావటయ్యా? నువ్వు ఈ ఊరి ప్రెసిడెంట్ గా ఉండడం వేస్ట్ అయ్యా. ఏదో స్వతంత్ర పోరాటాన్ని జైలుకి వెళ్ళండి చెప్తున్నావేంట్రా? నీ వల్ల ఊరి పేరు చెడిపోయింది, మళ్ళీ మర్యాద ఒకటి చెయ్యాలా? అయ్యా, ఈ కన్నయ్య పవర్ ఏంటో తెలియకుండా మాట్లాడకండి అయ్యా. వచ్చే ఎలక్షన్లో మీకు పోటీగా నిలబడి గెలిచి నా తాడకేంటో చూపిస్తాను చూడండి. నీ మొగాన్న పేడగొట్ట పర్వతలకే. ఓనీ పశుపతి ఇంటికి బేకయ్యా. అమ్మా అమ్మా. ఎవరు? అమ్మా. ఒరే కన్నయ్య, నేను నిన్నది నిజమేనా? పశుపతి విశాఖపట్నం వెళ్ళాటగా? అదెందుకు అడుగుతావులేరా, ఎంత చెప్పినా వినకుండా పట్నం వెళ్ళాడు. చేతి నిండా డబ్బు సంపాదించి అమ్మను కాపాడతాడట. ఏమా, వాడి దెబ్బకి కైలాసపురం వాళ్ళే తట్టుకోలేకపోయారు, ఆ విశాఖపట్నం వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏంటో. అమ్మా, ఎయిర్ బస్ అని ఎక్కించారు, ఓళ్ళంతా హూనమైపోయింది ఏమిటే. అమ్మా సుసు అరే, ట్యాంక్ ఖాళీ అవ్వలేదేమిటి? ఎవరాడు? అరే, ఎవరా ఈ టైంలో పిలిచేది? అన్నా, నేనన్నా కైలాసపురం పశుపతిని. ఇక్కడేం చేస్తున్నావు? అన్నా, పాస్కు వెళ్తున్నా అన్నా. ఏంటి పాస్కి వెళ్తున్నావా? అది ఇక్కడ పోయకూడదు, పోతలకే. అన్నా, దానికి తోచినట్టు అది వెళ్తుంది, నీకేంటన్నా? ఏంటి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ప్రశ్నలు వేస్తున్నావు? దానికని రూములు కట్టారు. అన్నా, దీంతో మీరేం చేస్తారన్నా? బాటిల్లో పట్టుకుని అమ్ముతాం. డ్రైవర్ అన్నా, చాలా కోపపడుతున్నావు.
ఏయ్ పోతావా లేదా? నాతో గొడవ పెట్టుకోవద్దు, పోతులకే. మన కోసం ఓ పల్లెటూరు దిగాడురా. ఏమండి మీరు రాజమండ్రి నుంచి వచ్చారేటి? కాదన్నా కైలాసపురం. అయితే మనూరోడివే. అన్నా నువ్వు? అది కంచరపాలెం. అన్నా కంచరపాలెమా? మాకు దగ్గరలోనే కదా ఉంది. ఏంటన్నా ఇక్కడ ఒంటరిగా నిల్చున్నారు? తెలియదా బాబు, మన ఊరోడు ఎవరు వచ్చినా ఊరంతా చూపించడానికి గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది కదా. అలాగా? ఏంటి అలాగా? పోలవరం వీర్రాజు గారు నీకు తెలుసు కదా. అయ్యో, ఆయన మా ఊర్లో పెద్ద మనిషి. ఆయనకు ఊరంతా చూపించింది మా ఫ్యామిలీయే. నిజమా అన్నా? నమ్మవు కదా? నీలాంటి వాళ్ళంతా నమ్మడానికే ఆయన ఇచ్చిన డాలర్ని మెళ్ళ వేసుకున్నాను లైసెన్స్ లాగా. అన్నా మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఒకటించు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? పాస్కి వెళ్తున్నానన్నా. అందుకో బస్ ఎక్కొచ్చావు? కాదు, వచ్చింది బతుకు తెరువుకి, ఇప్పుడు వెళ్తుంది పాస్కి. సరే బ్యాగ్ నాకు ఇచ్చేళ్ళు. ఎందుకు ఇవ్వాలి ఏంటి? ఇలా పట్టుకుని పాస్కెళ్తావు ఏంటి? కరెక్ట్ అన్నా, ఇందుకే గవర్నమెంట్ మిమ్మల్ని పనిలో పెట్టుకుంది. ఇది పట్టుకోండి. అడిగి సాయం చేస్తున్నారు, చాలా మంచోడు అన్నా. అన్నా ఇక్కడ ఉన్నాను కదా. అదేం లేదన్నా, డబ్బు లోపల ఉంది కదా, ఎవరిని తీసేయగలడు. మీరు జాగ్రత్తగా ఉంచండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో, ఇలా కైలాసపురం లాంటి వాడు నలుగురు వస్తే ఈ డాలర్ని బంగారంతో చేయించుకుంటారు కదా. రండిరా, రండి రండిరా, రండి. సార్ ఎక్కడ సార్ అంత అర్జెంట్కి వెళ్ళిపోతున్నారు? పాస్కి వెళ్తున్నా. ఇలా రండి సార్. దేనికన్నా? ₹1 ఇచ్చి వెళ్ళిపోండి. ఎందుకేటి? పాస్కి అయితే 1, టాయిలెట్కి అయితే 2. ఏంటన్నా నన్ను చూస్తే ఎర్రి అంగలపలా కనిపిస్తున్నానా? మా కైలాసపురంలో అయితే తాగే నీళ్లు బిందె పావలకు వస్తాయి. మీరేంటి కింద పోయే పాస్కి ₹1 అడుగుతున్నారు? మీ ఊర్లో తాగే నీరు బింది పావులకు దొరకచ్చు, కానీ ఈ ఊర్లో తాగే నీరు బాటిల్కి ₹25. పని పాడు లేకుండా ఇంట్లో కూర్చున్నావు అనుకుంటున్నావా? బోల్డ్ డబ్బు పోసి కాంట్రాక్ట్ తీసుకున్నావు తెలుసా? ఓ అదొకటి ఉందా? మరి ఏంటనుకుంటున్నావు? ఏంట్రా, మా పాసును పడ్డానికి నువ్వు కాంట్రాక్ట్ ఇస్తే నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలి. మోసం చేస్తున్నావా? చంపేస్తా నిన్ను. రావాస్కోల్ రోడ్డు పక్కన పోసెక్కి రాకిలాకున్నాడు. నువ్వేంటి డబ్బులు తీసుకెళ్తున్నావు? పొరుగు రోడ్డే డబ్బులు ఇవ్వలేదు, నేనెందుకు ఇవ్వాలయ్యా? ఓ నీ పనికి మానేది వాళ్ళారా? ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా మీరందరూ? లుంగి కట్టుకుంటే అమాయకుండా అనుకుంటున్నారా? నేను కైలాసపురం మనిషిని. అన్నా అన్నా ఎక్కడికి వెళ్ళాడు? అన్నా ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? అన్నా గుండనా, ఇలా రన్నా. మా పక్కూరు ఆయనకి బ్యాగ్ ఇచ్చి వెళ్ళాను, ఆయన కనిపించట్లేదు. మీరు కానీ చూసారా? మెడలో డాలర్ వేసుకున్నాడు. అరే మా జాంబండు. జాంబండు కాదండి, మా పక్కూరు ఆయనండి. అలాగా? మీ ఊరు కైలాసపురమా? అయ్యో, అంత కరెక్ట్ గా ఎలా చెప్పేశావు? మీరు కూడా వాడు మంచోడు అనుకోని మీ బ్యాగ్ ఇచ్చారు కదా. అన్నా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆడు దొంగలా అనిపిస్తున్నాడు. దొంగలాగా కాదు, నిజంగా దొంగోడే. జేబులో డబ్బులే ఉంటే మీ ఊరు వెళ్ళిపో. అన్నా జేబులో ఉందంతా ఇచ్చేసాను. సరిపోయింది, ఇంక నీ పని అంతే. అన్నా ఆడెవడో చెప్పన్నా, నరికి పారేస్తాను. వాడిని నువ్వేం చేయలేవు, వాడు శేఖర్ మనిషి. శేఖర్ మనిషి? రే శేఖర్, ఎక్కడ ఉన్నారా? రారా. వస్తాను. డబ్బు అది నా చేతిలో అడిగేది ఈ చేతుల్లో. అయ్యో ఏంటయ్యా ఇది? నాకు డబ్బుకి పోతే వెళ్ళిపోవయ్యా, వెళ్ళిపోవయ్యా. ఎవరు బాబు నువ్వు? గాజు ఒక గండడ్రా. సరే బాబు, ఏంటి కాళీ చేతులు? నన్ను చూసి అన్వాంటెడ్ క్వశ్చన్స్ చేసిన వాళ్ళందరి చేతులు కలెక్ట్ చేసుకొచ్చాను రా. ఇది ఎవరి ఏరియా తెలుసా? మాట్లాడుతున్నావా? తెలుసుకోవాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి ఇది గాజు ఒక గండడు ఏరియారా. ఏంటి బాబు, అది పుచ్చకాయ రసమా? పుచ్చ రసం కాదురా, పుచ్చుల రసం. నన్ను చూసి భయపడి చచ్చిన వాళ్ళ రక్తం రా. ఎంటీ స్టమక్ లో టీకి బదులుగా బ్లడ్ టేస్ట్ చేయడమే రా నాకు అలవాటు. తింటానికి చెప్పులు తీసి ఈ కాల్ను ఫ్రై చేసుకు తింటాను రా. ఇలా చూస్తే ఎవడో తెలియదన్నా, కానీ ఎవరో కాళ్ళు చేతులు నరుక్కొచ్చి మమ్మల్ని భయపెడుతున్నాడు. బి పాజిటివ్. ఇది నేను ఎదురు చూసిందేరా. ఢిల్లీ తల, ఇవి ఒట్టి కాళ్ళు చేతులే. ఇది నేను ఎదురు చూడలేదు. బయలుదేరా. నువ్వు హెడ్ కానిస్టేబుల్ దాస్వేగా? అదిలా అంత కరెక్ట్ గా కనిపెట్టావు? ఇది పోలీస్ వాసన చూసే ముక్కురా.
పోలీస్ అనేవాడు నా ఏరియాలోకి ఎవడు రాకూడదురా. శేఖర్ శేఖర్ చచ్చిపోయిన నా బామ్మ మీద ఒట్టే చెబుతున్నాను. ఇక నీ కంటికే నేను కనిపించను. వస్తాను. జై హింద్. చాలా బాగుంది సార్. ఇదంతా కావాలా సార్? మన ఇన్స్పెక్టర్ ఆ మార్కెట్ శేఖర్ తో గొడవ ఎందుకని ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారు. మీరు హెడ్ ఇలా దెబ్బలు తిని రావడం ఏంటండి? ఏం చేయను నాయుడు, ప్రమోషన్ కోసమే ఇలా వేషం వేశాను. కానీ ఒక్క విషయం తెలుసుకున్నాను. ఏంటి సార్ అది? ఇక మీద రౌడీలు ఉన్న వైపు తలపెట్టి కూడా పడుకోకూడదు. మనం ఇంకెవరిని పట్టుకుంటాం సార్? దిక్కులేని వాళ్ళు, అనాథలు, అడ్రస్ లేని వాళ్ళు, ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు, చెత్త వెధవలు, పనికిరాని వాళ్ళు. సార్ లాగుతారు. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు అందమైన వైజాగ్ లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ రాద్దాం. నైట్ రౌండ్స్ కి అందరినీ రెడీ చేయండి. గో క్విక్. కానిస్టేబుల్ దుర్గా, ఎస్ సార్. టేబుల్ దగ్గరకు రా. ఇక్కడే ఉన్నాను సార్. నాకు కొంచెం ముందు ఏర్పాటు చేస్తావా? సార్ డ్యూటీలో ఉండగానా? నేను చెప్పింది నొప్పులు తగ్గించే అమృతాంజనం. చీలి అబ్బా అమ్మో, మళ్ళీ అక్కడేనా? కాగితవోడా సంద్రం మీద వెళ్ళేలాగా నలుగురం మేము. సార్ మనం ముగ్గురమే కదా ఉన్నాం. నీ బాడీ ఇద్దరికి సమానం రా. సార్ ఆ సెల్ కింద ఎవడో పడుకున్నాడు సార్. ఏంట్రా సెల కింద ఒక కొండే పడుకునుంది? లేపండి రా. ఎవరాది? లేవరా. అరే ఏంటన్నా ప్రశాంతంగా నిద్ర కూడా పోనేవరా? ఏంటది? నిన్నేరా సార్ పిలుస్తాడు రా. అన్నా పోలీసరా మీరా? నేను పొద్దుటే మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరే వచ్చేసారు. ఎవడ్రా వీడు నా బాబాయ్ కొడుకులాగా వరుస కలిపి మాట్లాడుతున్నాడు? ఎవడ్రా నువ్వు? కైలాసపురం పశుపతినే. కైలాసపురం పశుపతి. ఊరు పేరు పొడుగ్గా ఉంది, మనిషి చూస్తే అడ్డంగా పెరిగాడు. నీకిక్కడేం పనయ్యా? ఏయ్, మన పెద్దలకు గుర్తుగా ఇక్కడ సెల పెట్టుకుంటే దాన్ని ఎత్తుకుపోదామని చూస్తున్నావా? ఏంటయ్యా ఓయ్, నేను ఒప్పుకోను. ఆ సెల చేతిలో కడియ ఉండాలి. ఏదయ్యా కడియమా? ఆ చేతిలో ఉంది చూడండి. ఓ ఆ చేతిలో ఉందా? సరే, ఈ చెయ్యి పోలీస్ స్టేషన్ వైపు చూపించి ఏదో కంప్లైంట్ చేస్తోంది. ఏం చేసావు నువ్వు? ఏంటన్నా ఇది? నేను బతుకు తెరుగు కోసం ఊరు వదిలి ఇక్కడికి వచ్చాను, అన్ని పోగొట్టుకున్నాను. ఏంట్రా మెగా సీరియల్ హీరోయిన్ లాగా ఎలా ఏడుస్తున్నాడు? వీడిని ఇక్కడ విచారించకూడదు. స్టేషన్ తీసుకెళ్లి 4 పీకులు పీకుదాం. పద 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 త్వరగా. అన్నా పద పద త్వరగా. ఇక్కడ చాలా చలిగా ఉంది, దోమలు కూడా కొడతారు. రండి 5 స్టార్ హోటల్ రూమ్ బుక్ చేసినట్టుగా మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు. వీడిని ఏం చేద్దాం? సార్ వాడిని చూడండి సార్, వాడు జీప్ లో కూర్చున్నాడా? జీప్ లో కూర్చున్నాడా? జీప్ ఎత్తుకుపోతాడేమో. ఫాలో మీ. డ్యూటీ చక్కగా చేస్తున్నారు. ఓయ్ ఓయ్ చిన్నదరా సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైటా? వాడు ఎక్కడికి పోయాడో తెలియట్లేదే. ఎస్కేప్ అయిపోయాడా? కైలాసపురం ఏంటన్నా అక్కడేం చేస్తున్నావు? రైట్. దేనికన్నా పిలిచారు? నువ్వేమన్నా విగ్రహాల దొంగవా? రాత్రేమో బీచ్ లో విగ్రహం దగ్గర ఉన్నావు, తెల్లారి చూస్తే వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్నావు. ఎవర్రా నువ్వు? ఏమయ్యా, ఇక్కడ వినాయకుడి విగ్రహమే లేదు కదా, ఎలా వచ్చింది? ఏంటి కన్నా? పక్క వీధి నుండి నేనే దొంగిలించుకొచ్చాను. దుర్మార్గుడా, అందరూ దొంగతనాలు చేసి స్టేషన్కి వస్తారు. వీడు స్టేషన్ నుంచి వెళ్లి దొంగతనం చేసి వచ్చాడు. అన్నా మీకే ఏవీ తెలీదు. ఏమంటున్నావు? గణపతి విగ్రహం తెచ్చి పెట్టి పూజలు చేసామనుకోండి, మనకి హారతలు పడతారు. ఓహో, అవునన్నా. నీ ఇష్టాన్ని స్టోరీలు బిల్డప్ చేస్తున్నావురా? దొంగతనం చేస్తే దేవుడు కళ్ళు పొడి చేస్తాడంటారు. వీడు దేవుణ్ణే దొంగతనం చేశాడు. ఇప్పుడు ఎవడి కళ్ళు ఎవడు పొడి చేస్తాడు? కూర్చోమని చెప్పా. మాట్లాడవయ్యా. హలో 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 సార్, సిగ్నల్ దొరకలేదు సార్. ఎలా సిగ్నల్ వస్తున్నాయా? 2 పక్కల 2 పొదలు పెంచావు, ఎలా సిగ్నల్ వస్తున్నాయి? నువ్వు మాట్లాడు. హలో. అలాగా అలాగా ఏంటి అలాగా? ఇంకో సెల్ కనబడతలేదు సార్. ఏంటి ఇంకో సెల్ కూడా మాయమయ్యిందా? దేశంలో విగ్రహాలు దొంగిలించిన అన్ని కేసుల్ని వీడి మీద వేసి వీడిని తీసుకెళ్లి లోపల వేయండి. అయ్యో అయ్యో, వీడితో నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. వెళ్ళి ఒక టీ చెప్పయ్యా. వీడు తప్పించుకుపోతాడయ్యా. మీరే పంపించినా నేను ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆహా, వీడు ఏదో ఐడియాతోనే వచ్చాడు. అండి ఈ టీం మాస్టర్ ఎక్కడికి వెళ్ళాడా? ఓ 5 టీలు కొట్టండి, మా హెడ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరు మీరు? కొత్తగా ఉన్నారు. ఎవరు? నేనా? కైలాసపురం పసిపోతానండి. ఓ, ట్రాన్స్ఫర్ వచ్చింది మీరేనా? మీరు ఎవరైతే నాకేటి, త్వరగా టీలు ఇవ్వండి, హెడ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇస్తాను సార్, హాఫ్ డే లీవ్ కావాలి సార్. ఎందుకు? మీసాలు ట్రిమ్ చేసుకోవడానికి. ముందు దీన్ని ట్రిమ్ చేయి, తర్వాత దాన్ని ట్రిమ్ చేద్దు గానీ. అది మేసమా గెడ్డమా నాకు కన్ఫ్యూషన్ గా ఉంది. టీలు ఇదిగోనండి, పేపర్ తీసుకున్నా. ఇదిగోండి, నేనే తెచ్చేసాను. పేపరు, టీ. నేను ఉట్టి మినపప్పు గారి. చూసారయ్యా, డిపార్ట్మెంటే అవపోసన పట్టేశాడయ్యా. ఒక్క పని చెప్తే 3 పనులు చేస్తున్నాడు. కరెక్ట్ అన్నా. ఇటువంటి మనిషే మన స్టేషన్ కి కావాలి. మీరు ఉన్నారు. ఆ కౌసల్యాపురం పశుపతి మాది కైలాసపురం అండి.
ఎలా చెప్పినా నీ పేరులో మార్పు ఏమీ రాదులేవయ్యా. ఏదో ఒక అక్షరం అటు ఇటుగా మారింది, దానికి కూడా ప్రాబ్లం చేస్తున్నావే. నువ్వేం చేస్తావంటే పశుపతి, చెప్పండనా? నువ్వు ఇక్కడే ఉంటున్నావు, మాకు అవసరమైన చిన్న చితకా పనులన్నీ చేస్తున్నావు, ఓకేనా? ఏమంటున్నారన్నా? నాకు స్టేషన్లో పనిస్తారా? నాకు పోలీసు ఉద్యోగం దొరికిందో. హలో ఏ శనదరా ఆ పక్కన దాసుంటే పిలు. సార్, ఎస్పీ ఇంట్లోంచి బామ్మ పిలుస్తున్నారు. ఓయ్, నేను కేసు విషయంలో బిజీగా ఉన్నానని చెప్పవయ్యా. బామ్మ, ఆయన కేసు విషయంగా బిజీగా ఉన్నారు. ఆడ పోలీస్తో మాట్లాడుతున్నాడా? పిలవయ్యా. సార్, మీరు లేడీ పోలీస్తో మాట్లాడుతున్నారని బామ్మ కరెక్ట్ గా చెప్తున్నారు సార్. ఏంటయ్యా అంటున్నావు? ఆ ముసలి కెమెరా ఏమన్నా ఇక్కడ పెట్టిందా? ఒకవేళ కింద పెట్టిందా? లేదు లేదు, నేనే వస్తున్నా. ఇవ్వయ్యా లేదంటే కంప్లైంట్ చేస్తుంది ముసలిది. బామ్మా, ఏమిట్రా ఉండి లేనని అబద్ధం చెప్తున్నావు? రేయ్, మా అబ్బాయితో చెప్పి నిన్ను లేపించేస్తాను. లేపేస్తావా? బామా తొందరపడకు. ఏముంది, మీకు ఎప్పుడు తెచ్చినట్టుగా వాల్గు చెప్పు తేవాలి, అంతే కదా. అదేమైందంటే మన వైజాగ్ బీచ్ లో సైక్లోన్ ఫామ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సైకిలే వెళ్ళకూడదు అంటున్నారు. మరి బోటు వెళ్ళడం కష్టం కదా. రేయ్, పనికిరాని విధవనా? అయ్యో, ఈవిడ నేను చెప్పింది అర్థం చేసుకోవట్లేదే. ఇప్పుడు మీకు చేపలు దొరకపోతే ఏమిటి, మంచి ఎండు చేపలు పంపించరా? నేను వస్తాను బామ్మ. అయినప్పటికీ మన ఇంట్లో పని చేయడానికనే ఒక మనిషిని అపాయింట్మెంట్ చేశాం, అతను పంపించరా? ఏయ్ పశుపతి అన్నా, పిలిచారన్నా? ఏంటి లాకప్పులో చూస్తున్నావు? ఏం చేయను, చేయడానికి ఒక పని కూడా లేదు. పని ఉంది. ఎస్పీ గారి ఇంట్లో పిలిపి వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లోనా? అవును. అన్నా, ఆయనలాగే ఊపిరి బిగబట్టి పాడుతున్నాడు. ఎందుకన్నా కొట్టారు? మరి ఎస్పీ అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అయ్యో, ఎస్పీ గారి ఇంట్లోంచా? అవును, ఏదో పని వెళ్ళు. ఇదిగో ఇప్పుడే వెళ్తాను. పశుపతి ఏంటన్నా? ఏంటయ్యా పల్లెటూరు వాళ్ళగా లుంగి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మరో డ్రెస్ నా దగ్గర లేదే. మన దగ్గర ఉందే. మన చిన్నదొర ప్యాంటు సైజు నీకు కరెక్ట్ గా సరిపోతుంది. అది వేసుకుని వెళ్ళు, పోలీసులాగా వెళ్ళు. పోలీసులా ఏంటన్నా? పోలీస్ గానే వెళ్తాను. మనకు దొరికిన సేవకుడు ఎంతో తెలివైన వాడు, కాకపోతే తొడే కాస్త విశాలం. ఎవరయ్యా నువ్వు? పశుపతి పోలీస్ అండి. లోపలికి వచ్చే ముందు బెల్లు కొట్టి రావాలని తెలీదా నీకు? గదిలో చీటీ డబ్బులు ఉన్నాయి, వెళ్ళి కిరాణా సామాన్లు తీసుకురా. అలాగే బామ్మగారు. ఏయ్, ఎవరు నువ్వు? నేను స్టేషన్ నుంచి వస్తున్నానండి. స్టేషన్ చేస్తే డిసిప్లిన్ కావద్దు. ఉండాలండి. ఏం ఆట ఇది? కాదండి, పెద్దమ్మాయి గారు ఆడారు, నేను ఆడుతున్నానండి. ఉషా, స్కూల్కి వెళ్లకుండా ఆటలాడుతున్నావా? నిన్ను. అయ్యా, చిన్న అమ్మాయిని తిట్టకండి. మన పెద్ద అమ్మాయి గారు ఆడారు డాన్స్, కాళ్ళు చేతులు పైకి లేపి తల ఊపుకుంటూ బ్రహ్మాండంగా ఉందండి. ప్రియా, రండి రండి. ఏమిటిది ఆట ఆడుతున్నావు? నాకేమీ తెలియదు డాడీ. అయ్యా, పెద్ద అమ్మాయి గారి సంగతి సరే, మన అమ్మగారు డాన్స్ చేశారు చూడండి, అదిరిపోయిందండి. చిత్ర, వస్తున్నారండి. ఏమిటి నువ్వు కూడా పిచ్చాటలాడుతున్నావా? నేనే వాడలేదండి. అయ్యా, అమ్మగారికి ఏం తెలియదండి పాపం, కానీ బామ్మగారు ఈ వయసులో స్టెప్పులు వేశారు చూడండి, ఈ ఇల్లే కదిలిపోయిందండి. పిలిచేవా నాయనా? ఆ ఇల్లంతా దుమ్ముగా ఉంటే తుడుస్తున్నాను రా. మీ అందరికి భయం లేకుండా పోయింది. చిందులేస్తున్నారా? తప్పుకోవయ్యా. ఎస్ సార్, నేను వెళ్ళి సామాన్లు అవి తెస్తానండి. నిన్నేం చేస్తానో చూడు. కాపాడండి, కాపాడండి, అయ్యో అమ్మా, కాపాడండి, కాపాడండి. ఏంటి ఇది? ఏదైనా యాక్సిడెంటా? కూడా కత్తితో నరికేశాడు సార్. కత్తితో నరికాడా? ఈ దాసు ఏరియాలో
కత్తి చేత్తో పట్టుకునే తెగింపు ధైర్యం ఎవరికి రా వచ్చింది? ఏయ్, నువ్వు మనిషిని చూపించు చాలు, వాడి తలరాత మార్చేస్తాను. నాయుడు రాయిటో. సార్ పిలిచారా సార్? అవును, బయలుదేరు. సార్ పెరిగాను తింటున్నాను సార్. ఛీ, ఇక్కడ ఒకటికి టమాటా రసం బయటకు వస్తుంటే నీకు పెరగడం ఎక్కువైపోయిందా? బయలుదేరు. డ్రైవర్ బండి తీ. ఏంటి ప్రాబ్లం? అడిగాడు ఓ, సార్. మా పని వాడు చేస్తున్నాడా? నేనేమన్నాను సార్, అందుకే కత్తితో నరికాడు సార్. ఏ ఏరియా? శ్రీనివాసపురం సార్. శ్రీనివాసపురంలో నిన్ను నరికింది ఎవరు? మార్కెట్ శేఖర్ సార్. మార్కెట్ శేఖరా? డ్రైవర్ జీప్ ఆఫ్ చేయి. నాయుడు పెరుగన్నం కంటిన్యూ చేయి. అందరూ రివర్స్ లో వెనక్కి వెళ్ళండి. నిన్ను చూస్తుంటే పెద్దగా గాయాలేమి తగిలినట్టుగా అనిపించట్లేదు కదూ. ఒక అనాసినో, ఒక క్రోసినో, ఒక యాక్షన్ 500 వేసుకున్నావంటే 2 days లో నయమైపోతుంది. ఏంటయ్యా ఇది? మరేంటయ్యా? నరికింది ఎవరు? మార్కెట్ శేఖర్. నువ్వు వెంటనే ఏం చేసి ఉండాలి? డైరెక్ట్ ధర్మాసుపత్రికి వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకుని ఉండాలి. అది వదిలేసి పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చావు? ఆ శేఖర్ మా ప్రాణాలు తీయటానికా? బయలుదేరు. చోటు ఖాళీ చేయండి. దాసనా, ఆ హోటల్ ఆయన కాస్త లేట్ చేసి. సరే అన్నా. అయ్యో అన్నా, ఏమైందన్నా? నువ్వేం కంగారు పడకు. ఇతను నా ఫ్రెండే. బ్లడ్ డొనేషన్ ఇచ్చి అలాగే తుడుచుకోకుండా వచ్చేసాడు. అయ్యా అబద్ధం చెప్తున్నారయ్యా. మార్కెట్ శేఖర్ నన్ను నరికేశాడు అయ్యా. రమ్మంటే రావట్లేదు అయ్యా. మనమంతా పోలీసులుగా ఉండి ఏం ప్రయోజనం? ఏంటి మాటకు ముందు మనమని నిన్ను కూడా కలుపుకుంటున్నావు? ఏదో 2 సంవత్సరాలు పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నట్టుగా. నువ్వు ఓన్లీ టీ, కాఫీ, మసాలా వడ తీసుకొచ్చే పరివాడు మర్చిపో. నా దగ్గరే చూపించండి. రాబయ్యా. అయ్యో పశుపతి, చెప్పేది విను. వాడు వెళ్ళిపోయాడు సార్. పెరిగన్నం పులుసు పొద్దునే వెళ్ళి తినేసినా. అయ్యో, ఈ పులిసిపోయిన పెరుగన్నం గొడవ తట్టుకోలేకపోతున్నారయ్యా. ఏమయ్యో, వీడు అక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ చేశాడంటే డిపార్ట్మెంట్ మన మీద యాక్షన్ తీసుకుంటుందయ్యా. అప్పుడు పెరుగన్నం కదయ్యా, మనం అందరూ చెప్పకూడదు తినాల్సి వస్తుంది. పదవయ్యా, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఏరా, ఈ శేఖర్ అంటే భయం పోయిందా నీకు? ఎంత ధైర్యం ఉంటే మామూలు తర్వాత ఇస్తానంటావా నువ్వు? అయ్యో, వీడు కైలాసపురం నుంచి వచ్చినాడే. వీడు పోలీసా? తడితే బోనెట్ నుంచి సౌండ్ వస్తుంది. ప్రాబ్లం పెద్దదై ఉంటుంది. బాడీ డ్యామేజ్ అయింది సార్. బట్ ఇంకా చావలేదు. బండి బాడీ అన్నాను సార్. నాయుడు క్లోజ్ చేశాను. ఏ జాంపండు, ఎందుకు వచ్చారో అడగరా? ఏంటి ఇటు పక్కొచ్చా? ఏం లేదు శేఖర్ సార్, ఊరికి అలా వెజిటబుల్స్ కొందామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చాలా సేపటి నుంచి ఒకటే క్రౌడ్ గా ఉంది. ఏదైనా ప్రాబ్లమా? మీకేదైనా సాయం కావాలా శేఖర్ సార్? అయ్యో, ఏంటన్నా మీరు మాట్లాడేది? ఒక రౌడీని సారు గీరని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు. 4 తగిలించి ఈడ్చిగాడాలి గాని రండి నాతో. పశుపతి చెప్పేదేనో. పశుపతి నీకు చెప్పే. అయ్యో, ముందు ఈ డిక్కిని డిస్పోజ్ చేయవయ్యా. ఓకే సార్, చేయండి అయ్యా. పశుపతి, నువ్వెవరు? పోలీసునన్నా. పోలీసులు లాంటి వాడు. ఇప్పుడు అదేమన్నా ముఖ్యమా? సీనియారిటీ అనేది ఒకటి ఉంది కదా డిపార్ట్మెంట్. ఇది ఒక ప్రశ్న అయిపోదు. ముందు నేను వెళతాను, తమాషా మాత్రం చూడు. నాయుడు క్లోజ్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేయరా. yes sir. ఫాలో మీ. $5:30 డ్యూటీ ఓవర్. నేను వస్తా. ఏంట్రా చూస్తున్నావు? పొరా శేఖరన్నా, నేను వెళ్ళడానికి రాలేదన్నా. నోరు మూసుకొని బండి ఎవరినరా బండి ఎక్కమంటున్నావు? కొట్టనట నీ. నరికి పారేయండి రాండి. నువ్వు కొట్టడానికి పోలేదా? అచ్చుప్, మీ స్త్రీలందరి మాన సంరక్షణ కోసమే నేను బందోబస్తుగా వచ్చాను. నోరు మూసుకుని ఫైట్ ఎంజాయ్ చేయి. మరి నువ్వేం చేయబోతావే? అదే నేను ఎంజాయ్ చేస్తాను.
జామకాయ్ ఏంటయ్యా నీ గోళ? వంట అయిందా? నీ వయసుకొచ్చి 40 ఏళ్ళయింది. ఓసిరి దుంపతెగ, నువ్వు వయసుకొచ్చిన విషయం అడగలేదు, వంట అయ్యిందా అని అడిగా. నువ్వు ఉండవయ్యా, ఫైటింగ్ చూడాలి. అయితే చూద్దాం. మీరే కనుక మగవాళ్ళైతే నన్ను కొట్టి చూడండిరా. ఏంట్రాయుడు ఎంత కొట్టినా దొన్నపోతలాగా అత్తగా ఉన్నాడు. కొట్టి కొట్టి చేతులు పడిపోని. రండ్రా పోదాం. సార్ సార్ ఏంటి సార్ ఇంతమంది కొట్టెళ్తుంటే మీరు నవ్వుతున్నారు? నాయుడు సార్, నా నోరు నవ్వడం మాత్రమే నువ్వు చూసావు. అవును సార్, కానీ నా కళ్ళు అవి ఎడవడం నువ్వు చూడలేదా? ఇప్పుడే సార్ చూస్తున్నాను. నా నాడీ నరాలు, నా ఎముకలు, సందు బొందు అన్ని చోట కూడా వాడు దాడి చేసి వెళ్ళారయ్యా. నాయుడు, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా? సార్, నాకు నేనుగా నేను వెళ్తున్నట్టుగా అందరికీ తెలియాలి. అయినప్పటికీ నువ్వు నన్ను జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి ఆ జీపులో కూర్చో. అలాగే సార్. ఏంటి సార్ ఇలా భయపడి ఎస్ సార్ అంటారు? ఏదో ఏసీ పిలిచినట్టుగా. మన పశుపతే సార్. వాడే పిలిచింది. తిన్న దెబ్బలతో ఎవడు ఏసీయో ఎవడు పీసీయో తెలియకుండా పోయింది. నాయుడు, ఏదేమైనా నిన్ను నేను చాలా మెచ్చుకుంటున్నానయ్యా. ఎందుకు సార్? నా కండిషన్ తెలుసుకుని నా కోసం అంబులెన్స్ తీసుకొచ్చావే. అయ్యో, అది మన పోలీస్ జీప్ సార్. మన జీపేనా? అవును, ఇక్కడ ఏం జరిగింది? మార్కెట్ శేఖర్ లేడు, వాడిని పట్టుకుని బాగా చిత్తకుట్టి మన పశుపతి జీప్ ఎక్కించాడు. మార్కెట్ శేఖర్కి మార్కెట్ పోయిందా? మన మార్కెట్ కూడా పోతుందేమో. ఏదైనా ఒక డోర్ ద్వారా నన్ను లోపలికి తోసేస్తావా? వెళదామా? సింహాన్ని తీసుకొచ్చి చెరసాల్లో పెడతారా? లేపేస్తాన్రా, మిమ్మల్ని అందరినీ లేపేస్తాన్రా. అయ్యయ్యో శేఖర్ సార్, నేను వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను, వినకుండా మమ్మల్ని ఇరికించేసరి హెడ్ గారు. హెడ్, నీ కూదుతాన్రా శంఖం. ఈనాడు మిమ్మల్ని ఇరికిస్తున్నాడు సార్. ఒరే, ఎందుకురా చచ్చిన పాముని ఇంకా చంపుతావు? శంఖం పోదాలని డిసైడ్ అయిపోయింది. అది శేఖర్ ఊతే ఏమిటి, నాయుడు ఊతే ఏమిటి? ఇంతవరకు ఈ స్టేషన్ కి ఎస్ఐ మాత్రమే లేకుండా పోయాడు. ఇక నుంచి మీకు హెడ్ కూడా లేకుండా పోతున్నాడు రా. దాసన్నా, పీకావు కదరా నా ఫీజు. టీ తాగన్నా? చెయ్యవలసిందంతా చేసి టీ తాగుతావని ఎలా కూల్గా అడగలుగుతున్నావురా? ఏంటన్నా, నేను ఏదైనా తప్పు చేశానా? నేనే తప్పు చేశానురా. నిన్ను ఈ స్టేషన్ లో పనికి పెట్టాను చూడు, అదేరా నేను చేసిన తప్పు. ఏసీ గారు వస్తున్నారు సార్. ఏసీ వస్తున్నారా? అయ్యయ్యో, ఎంక్వైరీ ప్రారంభించారనుకుంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కాసేపు దాక్కోమనండి సార్. ఎవరిని? వీడినే సార్. పశుపతినా? వీడి తలను కావస్తే దాయొచ్చు, ఒళ్ళు ఎలా దాయగలను రా? ఒక సాయం చేస్తావా? చెప్పన్నా, ఏమైనా చేస్తాను. చెయ్యవలసిన దానికంటే ఎక్కువే చేసావు. ఒక్క 10 నిమిషాలు లోపలికి వెళ్ళి దాక్కుంటావా? ఏసీ వెళ్ళిన తర్వాత వద్దు గాని వెళ్ళు. దాస్, ఏమిటా నువ్వు చేసిన పని? ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు. డిపార్ట్మెంట్ నేను సమాధానం చెప్పలేకపోతాను. అది ఏమిటంటే సార్, సైకిల్ అంటే అరెస్ట్ చేసే ముందు నా పర్మిషన్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఏదైనా అయి ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఉండదు. దానికి ఎవరయ్యా సమాధానం చెప్తారు? సార్, నేనేదో అనుకున్నాను కానీ ఏదో జరిగిపోయింది సార్. అందుకని నన్ను ఉద్యోగంలో తీసేసి సస్పెండ్ అది ఇది చేయకండి సార్. చిన్న పని, కొంచెం పెద్దదే సార్. 4 కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఓ చిన్న టీమ్ గా ఏర్పడి మార్కెట్ శాఖని ఎలా రౌండప్ చేద్దామని డిపార్ట్మెంట్ మొత్తం అదిరిపోయిందయ్యా. లాస్ట్ వీక్ జరిగిన డిపార్ట్మెంట్ మీటింగ్ లో మార్కెట్ శాఖని ఎలాగైనా సరే ఎన్కౌంటర్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ నువ్వు వాడిని ప్రాణాలతోనే పట్టుకున్నావు. నేను ఎలా అభినందించాలో తెలియటం లేదయ్యా. సార్, యాక్చువల్గా దగ్గర ఒక 6 నెలలుగా ఈ ఆపరేషన్ ని మేము ప్లాన్ చేశాం సార్. ఎస్ సీక్రెట్ గా నెట్వర్క్ చేసి, స్కెచ్ వేసి, మ్యాప్ వేసి కరెక్ట్ టైంలో మార్కెట్ శాఖని రౌండప్ చేశాం సార్.
సార్ మీకు విషయం తెలుసా, ఈ అటెంప్ట్ లో మన డిపార్ట్మెంట్ హెడ్ దాసుని 2 times పోగొట్టుకుని ఉండే సార్. ఐ మీన్ 2 సార్లు నేను వెంట్రుక వాసులో గండం తప్పించుకున్నాను సార్. నిజంగానా? ఇది వీడి అమ్మ మీద ఒట్టు సార్. ఎనీవే దాస్, ఈ స్టేషన్ కి ఈ రోజు నుంచి నువ్వు ఇన్స్పెక్టర్. ప్రమోషన్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. నీకు మాత్రమే కాదు, వీళ్ళు కూడా ప్రమోషన్ వచ్చింది. సార్, ఈవినింగ్ ఒకసారి వచ్చి కమిషనర్ కలవండి. సార్ నాకు డౌట్ సార్. ఏమిటది? స్ట్రైట్ గా నేను ఏసీ అవటానికి రూల్స్ ఒప్పుకోవా సార్? నీ టాలెంట్ కి డీసీవీ అవుతావయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్. స్టాప్. సార్ నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను. నాయుడు, నాకు ప్రమోషన్ వచ్చినందుకు దండ కొనుక్కొస్తావా? లేదు సార్, నాకు లూజ్ మోషన్స్ వస్తున్నాయి, వెళ్ళొస్తాను. పశుపతి ఎంత పని చేసావో తెలుసా? క్షమించండి అన్న, చల్లారిపోతుందని నేనే అన్నిటిలో దయచాను. ఛీ, దీని గురించి కాదయ్యా, నేను ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ అయ్యాను, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ వచ్చింది. దీనంతటికీ కారణం నువ్వే అన్నా. మీరు ఇన్స్పెక్టర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ దానికి కారణం నేను మరి కాదు. ఇంకెవరు? వాకిట్లో ఉన్నారే ఆయనండి. ఎవరో సెంట్రీయా, వాడి పెళ్ళం లేచిపోయిందనే దుఃఖంలో కుంగిపోయి అరే ఉన్నాడు. గణపతిని చెప్పానండి. వినాయకుడా, ఆయనకి అసలు పెళ్ళమే లేదే. ఆయన వచ్చిన వేళా విశేషమే మంచి జరిగిందండి. అలాగా, కొట్టరా కొబ్బరికాయ. మేటర్ ఎంజాయ్ చేయరా. నువ్వన్నీ అబద్ధాలు చెప్తావు, నాకిచ్చింది మాత్రం ఏమీ ఏంటి లేదు. అలా అంటున్నావు? ఏం కావాలో అడుగు. ఎవరో ఈ నెల జీతం తీసుకోగానే నీకు ఎస్ సార్. సొల్లు ఎంగిలి ఎంగిలి నోట్లో కర్ర పెట్టి పొడుస్తాను. డ్యూటీ టైంలో లూటీ చేస్తావా? పొట్టలో పొడిచి పేగులు తీస్తా, చీల్చి చెండాడుతా అందర్నే. నేను స్టాప్ చేస్తే మీరు రివైండ్ చేసి వింటారా? అవును, ఈ బీడీకి ఈ లేడీ కావాల్సి వచ్చిందా? ఏం జరుగుతోంది ఇక్కడ? కేసు విషయంగా డిస్కషన్. కేసు విషయమా? నాయుడు ఎక్కడా? సార్ ఎక్కడ ఉంటాడు సార్. టేబుల్ కింద. ఎక్కడ నాయుడు? నాయుడు సార్ పిలిచారా? నాయుడు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఈ స్టేషన్లోనే సిన్సియర్ గా ఉండే పోలీసువి నువ్వే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ నాగేష్ కేసు విషయం మాత్రమే మాట్లాడుతున్నా అన్నాడు, కానీ నాయుడు నువ్వు కేసుతోటే మాట్లాడుతున్నావే. సారీ సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట క్షమించడం. మీ అందరికీ ఓ విషయం చెబుతాను. నిన్నటి వరకు ఈ స్టేషన్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్న ఈ క్షణం నుంచి ఎవ్వరూ ఆడవాళ్లతో మాట్లాడకూడదు. అదీగాక యూనిఫామ్ వేసుకున్న తర్వాత మనం అందరం కూడా ఆడవాళ్లతో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలి. అండర్స్టాండ్? ఏమిటి శబ్దం? అయ్యో సావిత్రి, అయ్యో టీ కింద పడిపోయిందా? కాలు మీద పడిందా? నడు మీద పడిందా? చేతి మీద పడిందా? ఎక్కడ పడింది? ఎక్కడ పడింది? ఇక్కడ సావిత్రి ఎక్కడ పడింది? క్షమించు. చూస్తున్నారు సార్. అందరినీ బయటికి పంపించేద్దామా? ఏంటా చూపులు? ఒక ఆడపిల్ల ఆపదలో ఉన్నప్పుడు తన్ని కాపాడడం కోసం టచ్ చేయడంలో ఏ తప్పు లేదు, అర్థమైందా? వెళ్ళి డ్యూటీ చేయండి. సవి, నువ్వు తెచ్చావేమిటి? పశుపతితో పంపించవచ్చు కదా. అవనిల్ల, అందుకే నేను వాడు ఎస్పీ ఇంటికి చిల్లర పనులు చేయడానికి వెళ్ళి ఉంటాడు. పశుపతి లేడా? పశుపతే కావాలా? నేనున్నాను కదా. మీరు నాకు కొచ్చచన్ లాంటి వారు సార్. కొచ్చచాను, వచ్చాను, పప్పచ్చాను. ఏది ఇంకోసారి రిపీట్ చేయి. కొచ్చచన్ అంటే ఏమిటి మీనింగ్? బాబాయ్. బాబాయా? సరే, యూ కెన్ గో. పాత్ర లేదు, మూత్రం లేదు, నాకు ఆత్రం కలిగించదు. గో. గురువారప్ప టెన్షన్ పెడుతోంది. అతన్ని మన ఊరికే వదలకూడదు. దెబ్బకి దెబ్బ కొట్టాలి. మనల్ని ఇరికించినట్టుగానే వాణ్ణి కూడా మనం ఇరికిద్దాం. వాడు పోలీస్ డ్రెస్ వేసుకోకూడదు. మా అమ్మ చెప్పింది కరెక్ట్. అతని యూనిఫామ్ వేసుకోకుండా మన అందరూ కలిసి ఏదో ఒకటి చెయ్యాలి. మరైతే ఏం చేద్దామంటావు? వాడు కాడు విరగొడదాం. బామ్మా, బామ్మా, ఎక్కడున్నారు హలో మీరు? మిస్టర్, నీ పేరేంటన్నా? కైలాసపురం పశుపతి. ఊరి పేరు బాగుంది, నీ పేరు బాగుంది. అది సర్లే అమ్మాయి గారు. బామ్మగారు ఇది బామ్మగారిగా ఇక్కడ వచ్చి నిలబడు, చెప్తా. ఇదిగో వచ్చేసాను. బామ్మ ఎక్కడ? తొందర ఎందుకు, వెయిట్ చేయి. వెయిట్ వచ్చేస్తారు. అది మా వల్ల కాదండి. బామ్మా, త్వరగా విసరండి. బామ్మగారు. ఎస్ సార్.
ఎస్ ఐ విల్ డూ ద నెసెసరీ యాక్షన్ సార్. నాయుడు సార్ పిలిచారా సార్? పూర్ణ మార్కెట్ లో ఒక ఇనుప కొట్లో దొంగతనం జరిగింది కదా. నేను చేయలేదు సార్. Shut up. ఆ దొంగలందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్టుగా నాకు ఇప్పుడే సమాచారం అందింది. ఓకే సార్. నువ్వేం చేస్తావంటే తిన్నగా సిబిసిఐడి ఆఫీసుకు వెళ్లి దాని గురించి డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకురా. వెళ్ళు, పరిగెత్తు, వెళ్ళు. నేను ఇవ్వనంటే వద్దో, నాతో పెట్టుకోదు. ఇస్తాడు. తెప్పించదు. తీసుకో, ఇచ్చేరా. తీసుకో. అది ఆపండి. ఎంతసేపు నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను? ఇదేమన్నా పోలీస్ స్టేషనా లేక మున్సిపాలిటీ పార్క్ అనుకుంటున్నారా? ఏం చేస్తున్నారు మీరు? చూడండి అన్న, మా అమ్మకో లెటర్ రాయమంటే ఎలా రాసిందో చూడండి. మలయాళం మా అమ్మకి ఎలా తెలుస్తుంది? 30 రోజుల్లో మలయాళం భాష ఉంది కదా, అది కొని ఆటలాడకండి. ముందు నేను మా అమ్మకి లెటర్ రాయాలి, వెళ్ళమనండి. వెళ్ళమంటే వెళ్ళిపోవచ్చు కదా. కొచ్చచ్చన బచ్చచ్చన అన్నామంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకింత టెన్షన్ అవుతున్నారు? మలయాళంలో బాబాయ్ అంటే నేను ఎలా తట్టుకోగలను? అయ్యోడా, ఇది అబద్ధం. అబద్ధమా? జానవులే నిరజానవులే. ఏంటండి సంబంధం లేకుండా పాడుతున్నారు? నేను మా అమ్మకి లెటర్ రాయాలంటున్నాను. నేను కూడా ఇప్పుడు లెటర్ రాసే మూడ్ లోనే ఉన్నాను. ఇద్దరం రాసుకుందాం. ఎంద సావిత్రి కుట్టికి అన్నా, మా అమ్మగారికి. అచ్చా, చెప్పు. అమ్మా ఇద్దరు అమ్మలా? అమ్మా, నేను పశుపతిని రాస్తున్నాను. నేను బాగున్నాను. అక్కడ నువ్వు బాగున్నావమ్మా? అమ్మా, ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పోలీసు ఉద్యోగం దొరికిందమ్మా. ఏంటన్నా? ఏం లేదు, చెప్పు. దొరుకుతుంది. అమ్మా, ఇక్కడ ఆయన ఇల్లిచ్చి నాకు అన్నం పెట్టి నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను తోడబుట్టిన తమ్ముళ్ళా చూసుకుంటున్నారమ్మా. ఆయన పేరు దాసమ్మ. అమ్మా, నీ ఆరోగ్యాన్ని రాయండి. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. నువ్వు నా గురించి దిగులు పడకమ్మా. నన్ను దాసంలో చూసుకుంటారమ్మా. అంతే అమ్మా. అన్నా, ఎందుకన్నా మీ బాడీ హీట్ అయిపోయింది? పశుపతి, సింహానికి సెంటిమెంట్ చూపించావా? అన్నా, మీరు ఏడుస్తూ ఉండండి. నేను ఈలోగా లెటర్ పోస్ట్ చేసి వస్తాను. మామూలు డబ్బు మాత్రం మా అమ్మకి పంపించాలన్నా. వీడప్పుడే పోలీస్ అయిపోయాడే. 1000, 200, 1300. ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఒరే, మన పశుపతి పంపించాడ్రా. పశుపతి ఆడికి ఎక్కడిది ఎంత డబ్బు? పోలీసులతో చేరి మామూలు తీసుకోవడం మొదలెట్టాడా? కొట్టనంటేనా? ఇందులో ఏముందో చదివి చెప్పు. అమ్మా, నువ్వు బాగున్నావా? ఇన్స్పెక్టర్ దాసన్న జీతంగా ఇచ్చిన డబ్బుని అలాగే నీకు పంపించేస్తున్నాను. ఆ డబ్బుతో నువ్వు ఒక సెల్ ఫోన్ కొనుక్కో. నువ్వెప్పుడైనా నాతో మాట్లాడచ్చు. ఇక్కడ నేను నీ జ్ఞాపకాలతోనే ఉన్నాను. దాసన్న పుణ్యమా అని ఇక మనకన్నీ మంచి రోజులే. ఎందుకురా కింద పడేశావు? ఏమ్మా, లాగులేసుకోక ముందు నుంచి మేమిద్దరం కలిసిమెలిసి తిరిగామే. నా గురించి ఒక్క మాట అయినా అడిగాడా? వాడు పాత రోజులు మర్చిపోయాడు. గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడావా? ఇంట్లో అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావా? దద్దమ్మకి మాటలు చూడు. ముసలిదానికి చేతి నిండా డబ్బు చూసేసరికి మనం లెక్క లేకుండా పోయాం. మనం కూడా డబ్బు సంపాదించాలి. మనం ఎటు కష్టపడి డబ్బు సంపాదించలేము. శివకాశికి వెళ్ళి మిషన్ తెచ్చి దొంగ నోట్లైనా ముద్ర వేద్దాం. సార్, ఎస్పీ గారు అమ్మాయి. ఏంటమ్మా ప్రియాల కుంటుకుంటూ వస్తున్నావు? యాక్సిడెంటా? చెప్పు. ఎవడో అటెంప్ట్ టు మర్డర్ కేసులో లోపల దోహేస్తాను. మీ స్టేషన్ లో పనిచేస్తున్నాడే పశుపతి, అతనే. ఎవరు? మన పశువా? వాడు సాధు జంతువమ్మా, చాలా మంచివాడే. నేను అబద్ధం చెప్తున్నానా? ముందు అతన్ని సస్పెండ్ చేయండి. వాడు పోలీస్ అయితేనే కదమ్మా సస్పెండ్ చేయగలను. వాట్? అతను ఇక్కడ పోలీస్ కాదా? అవునమ్మా, వాడు ఈ స్టేషన్ లో టీ కాఫీలు అందిస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడంతే. ఈ విషయంలో నేను ఊరుకోను. వెంటనే డాడీతో చెప్పి మీ అందరిని సస్పెండ్ చేయమంటాను. ఎందుకమ్మా ఈ విషయాన్ని పెద్ద చేస్తావు? చిన్న గాయమే కదమ్మా. కొబ్బు నూనెతో బాగా రుద్దావంటే వాపు తగ్గిపోతుందమ్మా. దయచేసి మా జీవితాలతో ఆడుకోకమ్మా. అయ్యో, అమ్మ మీతో మాట్లాడాలంట. మాట్లాడండి. ఈ కాల అమ్మా, నేను దాసును మాట్లాడుతున్నానమ్మా. అయ్యా, నమస్కారం అయ్యా. ఏంటమ్మా ఇది నమస్కారం అది ఇదంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? పశుపతి ఇంతవరకు నాకు దూరంగా ఉన్నదే లేదు. వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అయ్యా. ఏవి బెంగ పెట్టుకోకు. పశువుకి ఏ లోటు రాదమ్మా. ఓకేనా? ఉండమ్మా, ఫోన్ వాడికి ఇస్తాను. ఇవ్వండి. అమ్మా, తర్వాత చిన్నమ్మాయి గారు మీరెప్పుడు వచ్చారు? అమ్మా, మన చిన్నమ్మాయి గారు వచ్చారమ్మా. అదేనమ్మా మన ఎస్పీ గారు అమ్మాయి, బంగారం లాంటి అమ్మాయిమ్మా. ఇదిగో మాట్లాడు. ఇదిగోండి, మాట్లాడండి. అమ్మతో మాట్లాడండి. పర్వాలేదు, మాట్లాడండి. పర్వాలేదండి, మాట్లాడండి. అమ్మా, అమ్మాయి, పశుపతి నీ గురించి ఎన్నో చెప్పాడమ్మాయి.
నా కొడుకు మొరటోడే కానీ చాలా మంచివాడమ్మా. ఏదైనా తప్పు చేస్తే క్షమించమ్మా. తండ్రి లేకుండా పెరిగాడు. మిమ్మల్ని నమ్మే పంపించాను. జాగ్రత్తగా చూసుకోండమ్మా. సరేనమ్మా. అమ్మా చెప్పమ్మా. నేను చెప్పాను కదా బంగారం లాంటి అమ్మాయినే. వాడింట్లో అందరూ చాలా మంచివాళ్ళమ్మా. హలో సరే అయ్యగారు ఉన్నారు సార్. వృద్ధాశ్రమంలో ఏదో సమస్య రమ్మంటున్నారు. అన్నా ఎక్కడా రౌడీలు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎక్కడా రౌడీ వెధవలు? అందరూ వెళ్ళిపోయారు సార్. ఈ దాసు వస్తున్నాడని తెలియగాని కడుపు కదిలి పారిపోయి ఉంటారే. మళ్ళీ వస్తా ఉన్నారు సార్. ఆ లోపులో మేము ఎస్కేప్ అయిపోతాం కదా సార్. ఎందుకు సార్ కంగారు పడతారు? అర్జెంటుగా వెళ్లి వాళ్ళను అరెస్ట్ చేయాలి అంటున్నారు. అవును, ఇంతగా ఇక్కడ ఏమిటి ప్రాబ్లం? సార్ మీకే తెలుసు కదా, యుఎస్ లోని శాంతకుమార్ గారు ఈ స్థలాన్ని ఆశ్రమానికి ఇచ్చారు. ఎవరో బంధువులను ఇప్పుడు వచ్చి గొడవ చేస్తున్నారు. చాలా భయంగా ఉంది సార్. ఎందుకు భయపడాలి? చూడండి, పోలీసులు మేము ఉండగా మీరెందుకు భయపడాలి? అన్నా ఏమైందన్నా? ఎమోషన్ అయ్యాను పశుపతి. ఏంటన్నా, నేను తప్పేమన్నా మాట్లాడాను? బ్లండర్ మిస్టేక్ చేశావు. ఒక మఫ్టీలో ఉన్న సాధారణమైన కానిస్టేబుల్ చెప్పే మాటల్ని డిపార్ట్మెంట్ డ్రెస్ లో వచ్చిన ఈ ఇన్స్పెక్టర్ చెబితే వాళ్ళకి నా మీద ఎంతో నమ్మకం వస్తుందిరా. వచ్చి తీరుతుంది. నువ్వు లోపలికి వెళ్ళి ఎవరికైనా ఇంజూర్ అయిందేమో చూడు. ఏదో చెయ్యండి. గట్టిగా కొట్టాను కదా, మిసే కొంచెం పైన తగిలి. హాయ్ బామ్మ, ఏంటి మీ గ్యాంగ్ తో నిలబడ్డావు? ఎలా ఉన్నావు? ఇక్కడ ఉండడానికి నాకు భయంగా ఉందరా, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోరా. నో బామ్మ నో. ఎందుకంటే నాకు నీకంటే డ్యూటీయే ముఖ్యం. నేను నీ బామ్మన్రా. ఇంకోసారి నువ్వు ఎన్నిసార్లు బామ్మని అని నీ బోసినోరు ఆడించి చెప్పినా నా బదులు ఒక్కటే. అమ్మా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తోందమ్మా. మిమ్మల్ని రౌడీ వెధవులు బయటికి పోమన్నారు. చూడండి, మీరెవరూ బయటికెళ్ళక్కర్లేదు. మీకోసం నేనున్నాను. కన్నబిడ్డలే మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయారు. ఏ తల్లి కన్నబిడ్డవో మమ్మల్ని అమ్మ అమ్మని పిలుస్తున్నావు? ఏంటమ్మా మీరనేది? మీ కన్నబిడ్డలే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? అదెందుకు బాబు అడుగుతావు? 4 కొడుకులుగా అన్నాను. వాళ్ళని బాగా చదివించాను. మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాను. మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. అయినా నన్ను చూసుకోవడం ఇష్టం లేక ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు. ఈ వయసులో చావు కూడా రానంటుంది. ఆ నీచుడు ఎక్కడున్నాడమ్మా? వాడి సంగతి నేను తెలుస్తాను. చెప్పండి, ఎక్కడున్నాడు? ఏంటి ఎవరుతున్నావు? ఇతని దగ్గర నీ ఏడుపు కథ చెప్తున్నావా? నేనేం చెప్పలేదు నాయన. నటించుకో, నువ్వు చెప్పే ఉంటావు. నాకు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఒక్కడు కూడా నన్ను చూడలేదు. తీసుకొచ్చి ఆశ్రమంలో పడేశారని చెప్పే ఉంటావు. నిజమే కదా చెప్పే. ఏంటి నువ్వు చెప్పి నిజం? నువ్వు ఇట్లాగే చెప్పావు అనుకో, కట్టాల్సిన డబ్బు కట్ చేసి నిన్ను నిజంగానే అనాథం చేసేస్తాను. సార్, ఆవిడ హార్ట్ కండిషన్ గురించి చెప్పాలంటే చాలా క్రిటికల్గా ఉంది. ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే ఆవిడకి అంత మంచిది. ఆపరేషన్ చేయడానికి కనీసం 5 లక్షలు అవుతుంది. డబ్బుకి వెంటనే ఏర్పాటు చేయండి. అయ్యో అమ్మా, అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి? అంత డబ్బు కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో, నాకేం అర్థం కావట్లేదే. పశుపతి అన్నా దాసనా, 2000 అయితే ఎక్కడైనా సరుకుతారు. 5 లక్షలకి ఎక్కడికి వెళ్తానన్నా? మాట్లాడి చూద్దాం. మా అమ్మ ప్రాణానికి విలువ కట్టారన్నా. లేదు పశుపతి, బాధపడకు. మా అమ్మని కాపాడండి. నా కాళ్ళు పట్టుకుంటా. మా అమ్మని కాపాడండి అన్నా. అన్నా కాపాడండి అన్నా, మీకు దండం పెడతానన్నా. మా అమ్మని ఏం కాదురా, ఊరుకో. అన్నా, మీ అమ్మకు ఏమీ కాదు. పశుపతి రే పశుపతి రే పశుపతి. ఒక ఆవిడ ఆపరేషన్ కోసం కొంత డబ్బు కావాల్సి వచ్చింది. ప్రకటన ఇవ్వాలి. ఎంత అవుతుంది సార్? అది సైజుని బట్టి ఉంటుంది సార్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు సార్. ఫ్రంట్ పేజీలో వెయ్యాలి. ఓకే, డీటెయిల్స్ ఇవ్వండి, వేస్తాం. ఇవ్వండి. నమస్తే సార్. ఏమిటి సార్, మా ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవుతూ ఉన్నాయి సార్. వారం రోజులుగా ఇదే చెప్తున్నారు కదా సార్. సార్, సాయంత్రానికి రెడీ అవుతాయి సార్. 5000 ఆర్డర్ ఇచ్చారు కదా, ఎక్కడికి పంపిస్తారు సార్?
ఏంటి అలా మాట్లాడుతున్నారు? తమిళనాడులో మాకు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆహా. ఆ స్టూడెంట్స్ పర్పస్ కోసమే సార్. సరే. పోలీసులాగా ప్రశ్నలు వేయకుండా పని పూర్తి చేయండి సార్. ఆ పని మీదే ఉన్నాం సార్. త్వరగా కానివ్వండి. అయ్యగారు నాకు కొంచెం అడ్వాన్స్ కావాలి అయ్యగారు. ఎందుకు? ఒక ఆవిడకి గుండె ఆపరేషన్ చేయడానికి సాయం చేయమని పశుపతి ఆయన పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఇవ్వాలనిపించింది. అందుకే అడుగుతున్నాను. వేస్ట్. అది కాక అడ్వాన్స్ ఒకట వెళ్ళి పని చూడరా. ఏం సార్, ఇన్ని కష్టాలున్నా ఒకరికి సహాయం చేయటమే గొప్ప విషయం. అతన్ని ఎందుకు తిడతారు? బాబు, ఎంత డబ్బు కావాలి? 1000 రూపాయలు సార్. ఇదిగో తీసుకో. లేదు వద్దు సార్. ఆన్లైన్ తిట్టడా, ఉంచుకో. సరే సార్. ఆ పేపర్ ఇటు ఇవ్వు. మాస్టర్, ఎన్న రఘు, రెడీ అయిందా? మెటీరియల్స్ అన్నీ రెడీ అయ్యాయి మాస్టర్. ఇంకో 2 రోజుల్లో పంపించేద్దాం. స్పేర్ పార్ట్స్కి మాత్రం అమౌంట్ ఇవ్వాలి. రేపు మార్నింగ్ డబ్బు ఎత్తుకుపోయి పార్టీకి సెటిల్ చేయి. ఓకే మాస్టర్. మాస్టర్, నాకు పర్సనల్గా కొంచెం డబ్బు కావాలి. ఎందుకు? ఒక పేషెంట్కి హార్ట్ ఆపరేషన్కి డబ్బు కావాలని పేపర్లో యాడ్ ఇచ్చారు. వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనిపించింది. ఏంటి రఘు, కొత్త సెంటిమెంట్లా ఉందే? చూడమ్మా, తీవ్రవాదులు ఎవరు తుపాకీకి పుట్టలేదు. ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండటానికి. డబ్బు ఉంటే ఒక అమ్మ ప్రాణం కాపాడొచ్చు. మన దగ్గర డబ్బుందిగా. రఘు, మనం డబ్బు తెచ్చింది వెపన్స్ కొనడానికి, ఇలా ఎవరికి పడితే వాడికి ఖర్చు పెట్టడానికి కాదు. సుధా, రఘు ఎంత కావాలి? అమ్మగారు ఆపరేషన్ గురించి దాసు గారు ప్రకటించారు కదమ్మా. అది చూసి చాలా మంది 1000, 2000 మనీ ఆర్డర్లో డ్రాఫ్ట్లు పంపారమ్మా. అన్నీ కలిపి ఓ 40,000 అయ్యాయి. ఈ 40,000తోని అమ్మగారిని ఎలా కాపాడుతామని కోపగించుకుని వెళ్ళిపోయారమ్మా. మీరే నచ్చ చెప్పండి అమ్మా. ఏయ్, ఆపవయ్య పూజ. నువ్వు దైవానివే కదా, నీకు అన్నీ తెలుసు కదా. మాలాంటి పేదలకి అర్ధకే రూపాయికి మందులు కొనే విధంగానే కదా జబ్బులు రావాలి. కానీ 5 లక్షలు ఖర్చు చేస్తే గాని మా అమ్మను కాపాడుకోలేని గుండె జబ్బునిచ్చావే. నీ మనసులో కొంచెం కూడా జాలనేదే లేదా? నిన్నే కదా నమ్ముకున్నావు. మా అమ్మకి ఇంత ఘోరమైన జబ్బునిచ్చావే. ఏయ్ ఇచ్చుడు, నాకు మా అమ్మ ప్రాణాలతో ఉండాలి. దానికి డబ్బు కావాలి. మా అమ్మ ప్రాణం నీ చేతిలో ఉంది. నీ ఆభరణాలు, హుండీలో ఉన్న డబ్బు దొరికితే నేను మా అమ్మ ప్రాణాలు కాపాడుకుంటాను. వాటిని నేను ఇప్పుడే తీసుకుంటాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఇలా ఎవరా? ఏంట్రా ఈ బుద్ధులు లేని పని? పద. నాకు మా అమ్మను కాపాడుకోవడానికి మరో దారి తెలియడం లేదు. అమ్మను కాపాడడానికి డబ్బు అవసరమే కాదను. అందుకని దేవుడి హుండీ బద్దలు కొడతావా? హుండీ పాలు కొడితే మళ్ళీ పెట్టుకోవచ్చు, కానీ మా అమ్మ ప్రాణాలు. రే, హుండీ బద్దలు కొడితే పెద్ద ప్రాబ్లం అయిపోతుందిరా మూర్ఖుడా. ఏమైనా పర్వాలేదు, మా అమ్మను కాపాడడానికి ప్రాణాలు కూడా తీస్తాను. రే, వీళ్ళు స్టేషన్కి తీసుకెళ్ళండి. నేను వదిలిపెట్టను. మా అమ్మకి ఏమైనా అయ్యిందో. వీళ్ళే పశుపతి గారి గురించి వెయిట్ చేస్తున్నారు. ఓ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. పశుపతి గారు లేరా? డబ్బు విషయంగా ఊరెళ్ళారు. మీరు? పేపర్లో ప్రకటన చదివాం. పశుపతి గారు అమ్మ ప్రాణాన్ని కాపాడడానికి ఏదో మాకు తోచిన చిన్న సహాయం. ఈ డబ్బుని వెంటనే మీరు పశుపతి గారికి అందచేయండి. హలో మేడం, ఒక్క నిమిషం. పశుపతి, డబ్బు అవసరమే. అందుకని గుడిలో హుండీని విరగొట్టచ్చా? డబ్బు ఎలాగైనా వస్తుంది, దిగులు పడకు. లేదమ్మాయి గారు, మా అమ్మకేమన్నా అవుతుందన్న భయంతోనే అలా చేశాను. కావాలని నేను. మిస్టర్ పశుపతి. నేనే సార్. మీ అమ్మగారి ఆపరేషన్ కోసం మీరు పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. ఆ విషయంగా మిమ్మల్ని చెప్పండి సార్. మీకు కావలసిన డబ్బంతా ఇవ్వాలని నాకు మనసులో ఉంది. అయితే నా శక్తికి దొరికింది 25,000. ఉంచుకోండి. డబ్బంతా కలెక్ట్ అయిందా? ఇంకా దొరకలేదండి. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలో తోచడం లేదు, కానీ మా అమ్మ ప్రాణాలు కాపాడడానికి నేనేమైనా చేస్తాను సార్. నమ్మకాన్ని వదలకండి. అమ్మగారికి ఏం కాదు.
లాంచర్ వల్ల మినిమం 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ ను కూడా మనం ఏం చేయొచ్చు సార్. Unimaginable. This is the first time the fusion system was made by terrorists. మాస్టర్ మాస్టర్ రఘు ఏనా రఘు టెన్షన్గా వస్తున్నావు? ఇబ్బందుల్లో పడ్డాం మాస్టర్. ఏమైంది? మన మెటీరియల్తో పోయిన లారీని చెక్ పోస్ట్లో పట్టేశారు. ఏంటి నువ్వు చెప్పేది? లారీ బుకింగ్ ఆఫీస్ వరకు పోలీసులు పట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలంటావు? పోలీసుని పక్కదారి పట్టించాలి. ఎలా? ఆల్రెడీ ఒక అమ్మ ఆపరేషన్ కానీ 25,000 ఇచ్చారు, గుర్తుందా? అవును. ఆ పశుపతే మనకి ట్రంప్ కార్డ్. అతనికి చాలా డబ్బు అవసరం. ఆ డబ్బు కోసం తను ఏమైనా చేస్తాడు. అతన్ని ఇరికించి మనం ఎస్కేప్ అవుదాం. అది తప్పు కాదు. లేదు మాస్టర్, ఇది ఒక టెంపరవరీ డైవర్షన్. మనం ఇచ్చే డబ్బు పశుపతి అమ్మ ప్రాణాలను కాపాడుతుంది. అతన్ని ముందు పెట్టి మనం మన లక్ష్యాన్ని కాపాడుకుందాం. అందుకు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాను సార్. నేనేం చేయాలో చెప్పండి. పశుపతి, ఈ ల్యాప్టాప్లో ర్యాకెట్ లాంచెస్ వచ్చినట్టు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దీన్ని ఎవిడెన్స్గా ఉంచుకొని మీరు పోలీసుని డైవర్ట్ చేయాలి. మీరేం చెప్పినా చేస్తాను సార్. సార్, మీరిచ్చే ఈ డబ్బుతో మా అమ్మకు ఆపరేషన్ చేస్తే మా అమ్మ ఎంతో కాలం బతుకుతుంది సార్. నాకు అది చాలు సార్. సార్, నేను దాస్ అని ఆయన నెంబర్ ఇస్తాను. డబ్బు ఆయన దగ్గరికి చేర్చండి. తప్పకుండా పంపిస్తాను. పశుపతి, మా లక్ష్యాన్ని చేరుకోవటానికి మేము చేస్తున్న ఈ పని మా వరకు ఇది తప్పే కాదు. ఈ కేసుని పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారో నీకు తెలియదు. నీ జీవితమే పాడైపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా సమయం ఉంది. బాగా ఆలోచించి నిర్ణయం చెప్పు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నాకు మా అమ్మ ప్రాణమే ముఖ్యం. నాన్న, దొంగ నోట్లు ముద్రేయకుండా నా పోలీసులు పట్టుకుంటారు. ఒరే, మన పశుపతివాడు అమ్ముంది కదా, ఆవిడ ఒంట్లో బాగాలేక ఆసుపత్రిలో ఉంది. ఆవిడకి ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు 5 లక్షల రూపాయలు అడిగారట. అందుకే దొంగ నోటు ముద్ర వేస్తున్నా. అందుకని 30 రూపాయల నోటు ముద్రేస్తారా? 30 రూపాయల నోటా? అయ్యో అయ్యో కర్మ, తెలియక పొరపాటున 30 రూపాయల నోటు వచ్చేసానే. సర్లే గాని ఈ ఊళ్ళో మనలాంటి అమాయకులు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళు 30 రూపాయల నోటు వచ్చేసారని మార్చేద్దాం. ఎరా పాపారావు, వ్యాపారం ఎట్టుందేటి? ముందు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. ఓ 60 రూపాయలు చిల్లర కావాలి, ఇస్తావా? అరే, నేనే పొద్దున్న నుంచి వ్యాపారం లేకుండా ఉన్నాను, నీకు చిల్లర కావాలా? ఏంట్రా నేనేదో అప్పటిన్నట్టు మాట్లాడతావు? గల్లా పెట్టి చూడకుండా చెప్తావేంటి? గల్లా పెట్టిలో చూసి సరిగ్గా చెప్పు. చూస్తే మాత్రం ఉంటాయేంటి? 50 రూపాయలన్నా తీసుకుంటావా? నాన్న, 50 రూపాయలే ఉన్నాయంటారా? నాన్న, ఇంకో కొట్లోకి వెళ్దాం. ఒరే చిన్నయ్య, మనమే 30 రూపాయల నోట్లు ముద్రేసాం, మార్చలేమురా. ఆడు 50 రూపాయలు ఇస్తానంటున్నాడు కదా, మాట్లాడకుండా తీసుకెళ్ళిపోదాం. ఆడిచ్చే 50 మనకి మిగిలినట్టే కదా, నువ్వు మెదలకుండా ఉండు. నువ్వు మారవు. ఇదిగో 60 రూపాయలు. ఇదిగో 50 రూపాయలు. మార్చేసాను రా చిన్నయ్య, ముందు వెళ్దాం బాదా. అబ్బా, నెట్టేశారా పాపారావు. ఒరే చిన్నయ్య, రాత్రితో నోటు ముద్రేసి బాగా అలసిపోయాను. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళి 50 రూపాయలు అమ్మ చేతికిచ్చి మోసం కూర వండమని చెప్పు. నేను వెళ్ళి మందేసుకొని వస్తాను. 25 రూపాయల నోట్ నానా. ఏట్రా నువ్వనేది? అవును, ఇటోకి 25, అటోకి 25 దొంగ నోట్లు ముద్రేసి ఆ అప్పారాగాడు మనల్నే మోసం చేశాడేంట్రా? అయితే నువ్వు ముద్రేసిన దొంగ నోట్లని ఏం చేద్దాం? నువ్వు మీ అమ్మ నన్ను నడి రోడ్లో పడుకోబెట్టి నా పైనేసి కాల్ చేయండిరా. నాన్న, బాధపడుకున్నానా? ఈసారి 80 రూపాయల నోట్ని ముద్రేద్దాం. నువ్వు నిజంగా ఈ కన్నయ్యని మించిన చిన్నయ్యరా. అన్నా, డబ్బు రెడీ చేసావన్నా? డబ్బంతా ఏర్పాటు చేశాను. నాకు మీరు సాయం చేయాలి. చెప్పన్నా. ఇది ఉంచండి. ఎందుకన్నా? నేను ఊరికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు మా అమ్మని చూసుకోండి. అన్నా, నువ్వు ఆ రోజు నన్ను కొట్టిన డబ్బులకే నేను మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మీ అమ్మని చూసుకోలేనా? నువ్వు ధైర్యంగా వెళ్ళరా అన్నా, అమ్మని నేను చూసుకుంటాను. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఇంతకు ముందే ఇంజెక్షన్ చేసి వెళ్లారు, నిద్రపోతున్నారు. అమ్మా, నిన్ను కాపాడుకోవడానికి నాకు మరో మార్గం తోచలేదమ్మా. నేను
డబ్బు కోసం పొరుగురు వెళ్తున్నాను. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. పశుపతి, ఇందులో నా నగలన్నీ ఉన్నాయి. ఎలా అమ్మినా 1,00,000కు పైన వస్తాయి. ఆపరేషన్కు హెల్ప్గా ఉంటుంది. ఇదిగో తీసుకో ప్లీజ్. ఎందుకు అమ్మాయి గారు ఇవన్నీ తెచ్చారు? నాకు అవసరమైన డబ్బు ఒకళ్ళు ఇస్తా అన్నారు. అది తీసుకోవడానికి పొరుగురు వెళ్తున్నాను. ఇది కూడా ఉంచుకోండి. ఎందుకు అమ్మాయి గారు ఇవన్నీను? ఓ పని చేయండి, మా అమ్మని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నాకు అది చాలు. వస్తానండి. పశుపతి, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవచ్చా? అది మరి అదన్నా అది తిరుత్తనికేగా. అన్నా ఎలా కనిపెట్టారు? కొన్ని రోజులుగా నిన్ను ఫాలో చేస్తూనే ఉన్నాను. దాసు ఎవరు? అదేం లేదన్నా. Shut up! డబ్బు కోసం లోకల్ గులో హుండీని పగలగొట్టాలనుకున్నా నువ్వు. అదే డబ్బు కోసం వేరే స్టేట్ హుండీలు పగలగొట్టవా ఏంటి? తిరుత్తనికేగా నువ్వు వెళ్ళేది. అన్నా సూపర్ గా కనిపెట్టేశాను. ఎవరనుకున్నా? రండి. ఏంటి? మనం పేపర్లో ప్రకటించాం కదా. అవును. దాన్ని చూసి తిరుతనలో ఒకరు మొత్తం డబ్బు నేనే ఇస్తాను, వెంటనే బయలుదేరమన్నారు. ఆ పని మీద ఇప్పుడు బయలుదేరుతున్నాను. అలాగా? అవునన్నా. పశుపతి, నేను ఆ రోజే చెప్పలేదు లోకంలో అక్కడక్కడ మంచి వాళ్ళు ఉన్నారని? ఖచ్చితంగా అమ్మ ఆపరేషన్ డబ్బు దొరుకుతుంది. వెళ్ళు అన్నా. అమ్మను కాస్త చూసుకోండి. అంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. వస్తాను. టోటల్ ఏరియా అండర్ మై కంట్రోల్ అండ్ సర్వైలెన్స్. అంత వెపన్స్ మనం 2 రోజులు కొనాలి. మాస్టర్ ఎన్న రఘు, మనం ఎదురు చూసినట్టు డబ్బు రాలేదు. పశుపతిని ఇప్పుడు పోలీసులకు పట్టించొద్దు. ఎన్న రఘు, ఇప్పుడు వచ్చి ఇలా చెప్తున్నావు? వెంకటాద్రి ఫోన్ చేసి ఉంటాడు. పోలీసులు ఈ పాటికి రౌండ్ ఆఫ్ చేసి ఉంటారు. అయ్యో బాబోయ్, ఏంటి మన ఏరియాకి ఇంతమంది పోలీసులు వచ్చారు? పైకి మన వాళ్ళు పంపించారా? పంపాను సార్. ఆ బ్లాక్ కి పంపాను సార్. జే బ్లాక్ కి ఏంటమ్మా ఇంతమంది పోలీసులు వచ్చారు? మంత్రి గారు ఎవరైనా వస్తున్నారా లేక సినిమా షూటింగా? ఎవరయ్యా నువ్వు? నన్ను పట్టుకుని ఎవరిని అడుగుతున్నావా? నా ఇంటి ముందే కార్లు ఆపి నన్నే ఎవరిని అడుగుతున్నావా? ఈ కాలనీకి ఓనర్నే నేనేనయ్యా. ఈ కాలనీ అంతటికి నువ్వా ఓనర్? అవును. నీ పేరేంటయ్యా? బాంబుల మూర్తి. ఎంత బల్బు లేకపోతే నీ పేర్లు బాంబు పెట్టుకుంటావు? అయ్యో ఏంటయ్యా నా పనిని పట్టుకుంటావు? మా అమ్మ నాన్న పేరు పెట్టినందుకు నన్నెందుకు కొడుతున్నారు సార్? టెర్రరిస్టులకు ఇల్లు ఇచ్చి మా ప్రాణం తీస్తున్నావేరా? టెర్రరిస్ట్ అంటే తీవ్రవాది కదా సార్. అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. అయితే ఆ లోపల ఉన్నది ఎవర్రా? పప్పు. అయ్యో చెప్పరా? పప్పులు వ్యాపారి సార్. డబ్బులు కాసుపడి అద్దెకిచ్చాను సార్. ఎంతమంది ఉన్నారా? 5, 4, 8, 12 మంది సార్. 12? అయ్యో మిమ్మల్ని చూడగానే అన్ని డబ్బులుగా వస్తున్నాయి సార్. ఒక్కడే ఒకడున్నాడు సార్. రామూర్తి, వెంటనే రౌండ్ చేయండి. ఓకే సార్. ఒకటేనట. ఏంటి ప్రియా, ఏమైంది? విషయం తెలుసా? ఏంటి? ఈ రోజు ఉదయం రాకెట్ లాంచర్ కేసులో తెలుసు. ఒకరిని అరెస్ట్ చేశారు. వైర్లెస్ న్యూస్ వచ్చింది. దానికి నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? అయ్యో, అతను మన పశుపతి. పశుపత? నీకెలా తెలుసు? అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం నేను న్యూస్ లో చూశాను. చేతిలో సావిత్రిని పచ్చబుట్టుంది. అతను కన్ఫర్మ్ గా మన పశుపతి. పశుపత? ఏంటి సార్ ఇలా కొడుతున్నారు? అతను పప్పుల వ్యాపారానే వచ్చాడు సార్. మీరు పట్టుకున్న తర్వాతే తెలిసింది అతను రాకెట్ లాంచర్లు ఎత్తుకెళ్ళేవాడని. అంతకంటే సార్ ఇలా మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు ఉంచుకునే ఇల్లు ఎత్తుకు కావాలంటారు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. నాకే బుద్ధి లేదంటావా? నిజం చెప్పరా? ఏంటయ్యా? ఏంటి? ఏం కేసు? ఏంటా? తీవ్రవాదికి ఇల్లు అద్దెకిచ్చాడు. నక్సలైట్కి ఇల్లు ఇచ్చాడా? ఏరా పోలీసులు అడిగితే లేదంటావు, నక్సలైట్కి ఇల్లు ఇచ్చావా? సార్ మీరెప్పుడు సార్ నన్ను ఇల్లు కావాలని అడిగారు? నీలాగే ఒకటి గాంధీనగర్ లో నాకే ఇల్లేదన్నా. గాంధీనగర్ లో ఇల్లు ఇవ్వలేదంటే వాడిని బట్టి కొట్టండి సార్. నన్ను ఎందుకు సార్ కొడుతున్నారు? నిన్ను తన్నితే వాడికి బుద్ధి వస్తుందిరా. ఎన్నాళ్ళకి అలా ఆయుధాలు సప్లై చేస్తున్నా? ఎంతమంది? మిగతా వాళ్ళంతా ఎక్కడ?
ఇలా మౌనంగా ఉండి తెలివిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నావా? సార్ ఇల్లు అద్దెకిచ్చినందుకే ఇలా కొడుతున్నారే. రాకెట్లు ఎత్తుకెళ్ళిన వాడిని కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడుతున్నారు కదా సార్. వాడు నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు కదా. నేను నోరు తెరుతూ మాట్లాడుతున్నాను కదా, నాకు తెలీదు అంటున్నానే. అందుకేరా కొడుతున్నావు. నువ్వు నోరు మూసుకుంటే కొట్టుండే వాళ్ళం కాదు. అయితే తెలీదు అంటున్నావు కదా, అందుకే మళ్ళీ కొడుతున్నా. తెలీదని చెప్పిన దాన్ని కొడుతున్నారా? అయితే నాకంతా తెలుసు. ఎంత వెటకారంగా ఉందో చూసారా? ఇప్పుడు కొట్టండి. ఎందుకు అరుస్తున్నావు? తెలుసు అంటే కొడుతున్నారు, తెలీదంటే కొడుతున్నారు. అసలు నన్ను ఏం చేయమంటారండి? కొట్టండి. ఏంటి దాస్ ఇలా వచ్చారు? ఎస్పీని కొంచెం అర్జెంటుగా కలవాలి. మంచి సమయంలో వచ్చారు. ఆల్రెడీ రాకెట్ లాంచర్ కేసులో ఒకటి చిక్కున్నాడు. వాడు మూలంగా ఎటువంటి క్లూ తెలియలేదు. ఢిల్లీ నుండి అయ్యగారు బుర్ర తినేస్తున్నారు. అంచేత ఇప్పుడు కలవద్దు. లేదు, నేను అర్జెంటుగా కలవాలి. నీ మంచి కోరి చెబుతున్నాను, తర్వాత నీ ఇష్టం. వచ్చాడు, ఇక్కడ కూడా వచ్చాడన్నా. వచ్చింది ఎవడో ఏడవకుండా అయ్యో నిన్ను లోపేశాడే ఆ కైలాసపురం పోలీస్ అన్నా. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు రా? ఎవరికి తెలుసు, నిన్ను ఎరక్కొడతానికి వచ్చాడు, నన్ను ఎరక్కొడతానికి వచ్చాడు. రాని వాడికి తీర్చాల్సిన బాకీ ఇంకా ఉంది, అది ఇక్కడే తీర్చి పంపుతా. నీ పేరేంటి? పసుపుతండి. మీ నాన్న పేరేంటి? మా అణిక్యమండి. ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి? ఇక్కడ ఇటువైపు ఉందండి. ఈ పక్క తిరుగు. ఇక్కడ కుడి పక్క. ఇక్కడ హస్తముద్ర వేయి. మా వంశంలో ఎవరు ఇలా నిక్కర్తో వెళ్ళలేదు సార్. అంటే మొత్తంగా విప్పుకుని వెళ్ళారా? ఏంటి సార్, నా కుటుంబ పరువు పోయిందని నేను ఏడుస్తూ వస్తుంటే మీరేమో ధర్మవరం సుబ్రహ్మణ్యలాగా ప్రశ్నలు వేస్తున్నారే. రే పప్పు, నువ్వు ఇక్కడ ఉన్నావా? సార్ ఒక్క నిమిషం సార్. నా బతుకు ఇలా అయిపోవడానికి కారణం వీడే సార్. ఎందుకురా ఇలా చేసావు? పప్పు, నా ఇంటికి అద్దెకొచ్చి నా పప్పే తీసావు కదరా. మాట్లాడవా? నువ్వు మాట్లాడవురా. నన్ను ముక్కలు చేసి ఉప్పు పాత్ర వేసేంత వరకు నువ్వు మాట్లాడవు. వీడు మాట్లాడరు సార్. నెట్టండి. మాస్టర్, డబ్బు మన చేతికి వచ్చింది. పశుపతి వాళ్ళ అమ్మకి ఇచ్చేద్దామా? ఇదిగో దాస్ గారికి ఫోన్ చేయి, హాస్పిటల్ వరుసలు అంగ డబ్బిద్దాం. మాస్టర్, పోలీస్. రఘు, దాస్ గారికి ఫోన్ పండు. హలో కట్ అయిందే. దాస్ గారికి ఫోన్ చేస్తే ఇన్స్పెక్టర్కి వెళ్ళిందే. ఒకవేళ దాసు గారిని పోలీసులు రౌండప్ చేసి ఉంటారా? అదే డౌట్గా ఉంది. కట్ చేస్తున్నారే. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆపరేషన్కి డబ్బు ఇవ్వాలిగా. వీళ్ళ దగ్గర లాక్ అయితే టోటల్ ఆపరేషన్ డిస్టర్బ్ అవుద్ది. వెళ్ళిపోదాం. అమ్మగారికైనా ఇచ్చేద్దాం. పశుపతి గురించి ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుందని ఆశపడ్డాను. బ్యాడ్ లక్. మేడం, ఇక్కడ హార్ట్ ఆపరేషన్ కోసం సావిత్రి అయిన ఒక అమ్మ అడ్మిట్ అయి ఉన్నారు. ఏ వార్డో చెప్పగలరా? స్పెషల్ వార్డులో ఉన్నారు. థ్యాంక్స్ మేడం. దాస్ గారిని ఇక్కడ రమ్మని ఎవరో ఫోన్ చేశారు. ఆయన ఇక్కడికి వస్తే ఎవరు లేరు. ఆయన తిరిగి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. అందుకే దాస్ గారు టెన్షన్ గా ఉన్నారు. రఘు, దాసు ఇన్స్పెక్టర్గా. పశుపతి ఎందుకు ఇంత పిచ్చి పని చేశాడని అర్థం కావటం లేదే. మాస్టర్, డబ్బు ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం లేదు. పోదాం పదండి. దాసా, దాసా, అరే దాసా. ఏంటి ఎరాయి దాసు? మర్యాదగా మాట్లాడు. నేనే దాసుని. ఏం మాట్లాడాలో నాతో మాట్లాడు. సార్, మా అబ్బాయి దాసుని ఎత్తుకుతున్నాను సార్. నన్ను అడ్మిట్ చేసి డబ్బు కట్టుకుని వెళ్ళిపోయాడు. నన్ను డిశ్చార్జ్ చేయనంటున్నారు సార్, అందుకే ఫోన్ చేస్తున్నాను. మీ అబ్బాయి పేరు కూడా దాసా? సార్ మీరు? నేను లార్డ్ లబక్ దాస్. సార్ నేనే టెన్షన్ లో ఉన్నాను, మీరేంటి సార్ కామెడీగా మాట్లాడతారు? అరే దాసు, అరే అడ్డగాడదా,
అరే బుద్ధి లేని వెదవా రారా ఇక్కడికి. అరే దాసు, అరే పోరంబోకు. వాడు ఒక్కరేనే చెప్తున్నాడు. వాడిని రెచ్చగొట్టి ఇన్ని రేళ్లు తీసుకున్నారు కదా సార్. సార్ ఎన్ని రేలు సార్. కృష్ణుడు అంతటి వాడిని అందరూ రారా కృష్ణయ్య అని పాడుతూ ఉంటారు. నువ్వు అవన్నీ పట్టించుకోకూడదు. నోరు మూసుకుని నన్ను ఫాలో చేయి. ఫాలో మీ. శేఖరన్న, ఆ కైలాసపురం పోలీసుడు వచ్చాడు. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అమ్మో, వాడు రానే వచ్చాడు. వెళ్ళిపోతాం రా అన్న. ఇవాళ వాడిని ఒక చూపు చూడాలి. చూపు చూస్తావో కాపు కాస్తావో, నేను ఇక్కడ ఉండను. రారా పారిపోతాం. రారా. శేఖరన్నా, ఎలా ఉన్నా? జైలుకి వెళ్తున్నావే, తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారని భయపడ్డాను. అదృష్టం కొద్దీ నువ్వు ఉన్నావు. అరే ఏంటన్నా అలా చూస్తున్నావు? పోలీసుగా ఉన్నవాడు ఎలా లోపలికి వచ్చాడనా? అదో పెద్ద కథ. అమ్మకి ఆరోగ్యం బాగలేదు. నేను డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరిగాను, ఎక్కడ డబ్బు దొరకలేదు. వేరే దారి తెలియక చేయకూడదు వచ్చేసాను. అది ఎందుకులే కానీ అది నా సమస్య. నీతో చెప్పి బాధపెట్టడం ఎందుకు? అన్నా శేఖరన్న, పాతవన్నీ మర్చిపోయి మన స్నేహితులా ఉందాం, ఏమంటావు? ఏంటి అన్నాను వరుస కలిపి మాట్లాడుతున్నాడు? అబ్బా, ఎయిర్ బస్సును ఎక్కించాడు, మనూరి ఎడ్ల బండ్లా తీసుకొచ్చాడు. అయ్యో అబ్బాబ్బా, ట్యాంకు ఖాళీ అయిపోతున్నారా బాబు. ఎవడరా కైలాసపురం వాడా? అన్నా, మా ఊరి పేరు అంత కరెక్ట్గా ఎట్టా చెప్పినావన్నా నువ్వు? టైర్ మీద వచ్చి కదా మీరు ఆ ఊరి నుంచి వచ్చేది. అటు పక్కన పోయి రూములు కట్టారు. డ్రైవర్ అన్నా, ఇది పట్టుకొని నువ్వేం చేయబోతావన్నా? అనవసరంగా నా ప్రాణాలు తీగరా నువ్వు. అటు వెళ్ళిపోసుకారా. ఒంటేలు కూడా పోయినవడం లేదే. ఓ రూపాయి ఇచ్చేళ్ళు. ఎందుకయ్యా? ఒంటేలుకి వెళ్ళడానికి ఓ రూపాయి. ఏందన్నా, మా ఊళ్ళో తాగే 30 పైసలు ఇస్తున్నారు, నువ్వు ఒంటేలు పోసుకోవడం రూపాయి అడుగుతావేంటి? అయ్యగారిది కైలాసపురమా? మా ఊరి పేరు అంత కరెక్ట్గా ఎట్లా చెప్పావు? ఇంతకు ముందు మీ ఊరి నుంచి ఒకటి వచ్చి నన్ను నానాయంస పెట్టేశాడు. ఎవడు పశుపత? వాడు క్లోజ్ ఫ్రెండ్ కదా. ఓ ఒక్క గుడి పక్షులా అయితే పో, ఏదో చేసామండి. నా తలరాత అలాగుంది. ఇదిగో పోలీసులు రండయ్యా బయటికి. ఎవరా నువ్వు? కైలాసపురం వాడిని, పేరు కన్నయ్య. ఓ పశుపతి ఊరు వాడివా? ఊరోనే కదయ్యా, కావలసిన వాడిని, క్లోజ్ ఫ్రెండ్నే. ఏమయ్యా, ఓ అమ్మాయికుడు దొరికితే తప్పుడు కేసు పెట్టి లోపల దాస్తారా? అడిగేదానికి ఎవరు లేరనుకున్నారా? నేను ఇప్పుడే పశుపతిని చూడాలి. మీరు ఏర్పాటు చేస్తారా చెయ్యరా? వాడేమన్నా గొడవ చేసి లోపలికి వెళ్ళాడా? పళ్ళు తీసుకెళ్లి వాడిని చూడడానికి. ఆయుధాలు ఎత్తుకెళ్ళేది కేసురా. దేశీయ రక్షణ కింద వాడిని లోపలేశారు. ఇలా చూడు, బంధువుని లోపలికి వెళ్ళావో నిన్ను ఇరిచేస్తారు, జాగ్రత్త. నేను చూడను జైలా. నా పశుపతిని పోలీస్ బందోబస్తు వెళ్ళి ఎట్టా చూడాలో నాకు తెలుసయ్యా. పశుపతి, ఈ కన్నయ్య వచ్చేసారా నిన్ను కాపాడడానికి. నా మనసు బాధగా ఉంటే నువ్వు పొద్దున నిద్రపోతున్నావుట్రా. కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తారా? ఎందుకయ్యా పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు నన్ను కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్ లో ఉంచి, ఎందుకయ్యా గవర్నమెంట్ వాళ్ళకి అనవసరమైన ఖర్చు? మీరే నన్ను జైలు లోపలికి తీసుకెళ్ళిపోతే టపాటపోయింది. ఏ సార్, ముఖ్యమంత్రి గారు వారం చికెన్ పెట్టమన్నారు, పెడుతున్నారా? అది కరెక్ట్ గా పెడతావు, నువ్వు పదా. పశుపతి, నిన్ను కాపాడడానికి లోపలికి వచ్చా, నువ్వేం కంగారు పడకు. ఉండేది సార్, వెళదాము. వీళ్ళు ఎప్పుడు ఇంతే, మనలాంటి వాళ్ళు తీసుకొచ్చి లోపలేస్తారు. అంతకుమించి వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. నువ్వేం దిగులు పడకు పశుపతి. ఆడి పేరు నీకట్ట తెలుసురా? వచ్చేటప్పుడు జైలర్ గారు చెప్పారయ్యా. సర్లే, నడు. నడుస్తున్నాం కదా. చెప్పు ప్రియా. తొందరగా హాస్పిటల్కు రండి. ఏమైంది? అమ్మ పశుపతిని చూసే తీరాలని పట్టుబడుతుంది. ఏం చేయాలో నాకు తోచడం లేదు. నిజం చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. అయ్యో, నువ్వు అటువంటి పని ఏం చేయొద్దు. ఫోన్ పశుపతి అమ్మకివ్వు, నేను పశుపతిలాగా మాట్లాడి మేనేజ్ చేస్తాను. అమ్మా, పశుపతి లైన్లో ఉన్నారు, మాట్లాడండి. మెల్లగా. పశుపతి. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? నేను పశుపతిని మాట్లాడుతున్నానమ్మా. ఎలా ఉందమ్మా ఒంట్లో? బాబు దాసు, మీరు మాట్లాడుతున్నారు. అమ్మా, పశుపతి లేడా? ఏంటది? ఎవరైనా మోసం చేయొచ్చు కానీ కన్నతల్ని మోసం చేయలేం అనుకుంటానే. అమ్మా, అవునమ్మా, ఏం లేదు. పశుపతి ఒక ముఖ్యమైన పని మీద ఎస్పీతో కలిసి వెళ్ళారు. ఇప్పుడు సడన్ గా నువ్వు పిలిచావని పశుపతి నీ దగ్గర పంపానంటే ఎస్పీ కోపం వస్తే ఉద్యోగం పోయే అవకాశం ఉంది. వద్దు బాబు, వద్దు. పశుపతిని
పని పూర్తి చేసుకునే రమ్మను. సరేనమ్మా, మీరు ఆరోగ్యం చూసుకోండి, నేను వచ్చి మిమ్మల్ని చూసుకుంటానమ్మా. ఉంటానమ్మా. అమ్మయ్యా, ఈ గంట నుంచి తప్పించుకున్నాను. ఎక్కడికి రాకెళ్తున్నావు చెప్పరా? రే, ఎందుకు రే పిచ్చి పని చేసావు? నువ్వు అక్కడ ఉండుంటే అమ్మకి తోడుగా హాస్పిటల్లో ఉండుండొచ్చు కదా, అది వదిలి ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను లోపలికి వచ్చింది నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి. ఎలా రా? ఎలా? ఇంత పెద్ద జైల్లో ఇంత కాపలా ఉండగా నన్ను ఎలా బయటికి తీసుకెళ్తావు? చాలా ఆపరా, నువ్వు ఇప్పుడే జైలుని చూసావు. నేను పుట్టినప్పటి నుంచి జైలుని చూస్తున్నా. లోపలికి ఎట్టా రావాలో ఎట్టా బయటికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు. పప్పు పప్పు ఏంట్రా అది టక్క టక్కని సౌండ్ వస్తోంది? తప్పించుకోవడానికి సొరంగం తవ్వుతున్నాడు. సొరంగం తవ్వుతున్నావా? వద్దురా పప్పు. మేము తప్పించుకుంటే నీకేంటి? మీ పాటికి మీరు తప్పించుకుపోతారు. మీరు ఎలా తప్పించుకున్నారని నన్ను పట్టుకొని ఇరగదీసేస్తారా? ఇంతకు ముందే తిన్న దెబ్బలకి మందే ఇవ్వనట్టున్నారు. వద్దురా పప్పు. ఏంట్రా చూస్తావు? దిగరా. పప్పు పప్పు ఏంట్రా ఇది? శబ్దమే రావడం లేదు. వెళ్ళిపోయారా? అయ్యయ్యో, నాకేమీ తెలియదండి. రే, అంత చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదే. మనం నేటకెళ్తున్నామట్రా కాగడ పట్టుకెళ్ళడానికి. మనం పారిపోతున్నావురా. మెదలకుండా నా కాలు పట్టుకోండిరా. అలాగే. ఒరేయ్, కాలు పట్టుకోరా. ఒరేయ్, ఎక్కడున్నావురా? కాలుకి తగలడం లేదు. ఇదిగో ఇక్కడున్నాను. సొరంగం తవ్విన పడివి నీ సైజుకి తవ్వడం ఏంటి? నా సైజుకి తవ్వాలి కదా, నేను రాలేకపోతున్నాను. నేను గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని కాలువ కడుతున్నానా సైజులు చూసుకుని కట్టడానికి? నోరు మూసుకొని రారా. పశుపతి, మనం ఇప్పుడు జైలు బయటకు వచ్చేసాము. మన ఆపరేషన్ సక్సెస్. నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. అయ్యో, జైలు రూమ్లోకి వచ్చేసామే. ఏంట్రా ఎక్కడికి వచ్చి లేచావు? అయ్యా, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే దొంగచాటుకు వచ్చి చూసి పడదాం అనుకున్నాను. నాతో అబద్ధం చెప్తారా? తప్పించుకోవాలని వచ్చానయ్యా. దానికి ఇంకో 200 అడుగులు తవ్వాలరా. అయ్యో, తప్పు జరిగిపోయిందయ్యా. ఇప్పుడు ఏం చేయమంటారయ్యా? ఇంత దూరం సొరంగం తవ్వేవే కదా, అది కూడా నువ్వే ఆలోచించు. అయ్యా, వచ్చిన దారి గుండా వెళ్ళి లాకప్లో కూర్చుంటానయ్యా. మనసులో ఏం పెట్టుకోకండి అయ్యా. పోరా. ఓ నాయను, తప్పించుకోవడానికి సొరంగం తవ్వుతానని చెప్పి జైలు రూమ్కి తవ్వాడు. అయ్యా, తెలియక తప్పు చేశానని చెప్పాను కదయ్యా. తప్పించుకునేవాడివి, నిన్ను పట్టుకున్నారు కదా అప్పుడు తప్పించుకోవాలి. కోర్టుకు తీసుకెళ్లారు కదా అప్పుడైనా తప్పించుకోవాలి. ఎందుకురా జైలుకి వచ్చిన తర్వాత తప్పించుకుంటావు మా ప్రాణాలు తీయడానికి? తప్పించుకు పారిపోవడానికి ఇప్పుడే కదయ్యా సూపర్ ఐడియా ఇచ్చారు. వచ్చేసరి ట్రై చేస్తానయ్యా. మళ్ళీ సొరంగం తవ్వుతావా? నిన్న సొరంగంలోనే పెట్టేస్తాను. సొరంగం పని చేయకుండా తన్నారు కదయ్యా. అమ్మా, ఎందుకమ్మా ఇన్ని చెల్లని పైసని చేర్చి పెట్టుకున్నారు? ఇవి చెల్లని పైసలు కావమ్మా. మా పశుపతి జ్ఞాపకంగా ఎప్పుడు నా కొంగును ముడి వేసుకుని ఉంచుకుంటాను. ఏం చెప్తున్నారమ్మా? ఈ పైసలకు పశుపతికి ఏంటి సంబంధం? అమ్మా, అందరి దగ్గర చాలా డబ్బులున్నాయి, మన దగ్గర ఎందుకు లేవమ్మా? వాళ్ళకు భగవంతుడు డబ్బిచ్చాడురా, అందుకే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. డబ్బుల చెట్లు మనకెందుకు ఇవ్వలేదు దేవుడు? నువ్వు పెరిగి పెద్దయ్యాక భగవంతుడు నీకు కూడా డబ్బిస్తాడురా. దేవుడు నాకు డబ్బుల చెట్లు ఇస్తే నేను నీకు అన్ని కొనిపెడతానమ్మా. నేను ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చాను. అయ్యో, నేను గింజ మింగేశానురా. అయ్యో, గింజ మింగేసావని కడుపులో మొక్క మొలుస్తుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? గింజ మింగితే గింజ మొక్క మొలుస్తుందా? అయితే డబ్బులు మింగితే డబ్బులు మొక్క మొలుస్తుందా? పశుపతి, ఏమిటి నానా? డబ్బులు మింగితే చెట్టు మొలుస్తుందని డబ్బులు మింగేవట కదా. డాక్టర్ దగ్గరికి వెళ్దాంరా. డాక్టర్ దగ్గరికి వద్దమ్మా, నా కడుపులో డబ్బులు మొక్క మొలుస్తుంది. ఇక మన కష్టాలే లేవు. మీ ఇద్దరి ప్రేమని చూస్తుంటే
నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఏరా ఎస్కేప్ అవుతున్నాం, లోపలేసుకున్నా ఇంకా బుద్ధి రాలేదా? అవన్నీ పట్టించుకుంటే పశుపతిని కాపాడగలవా అన్న? ఎలాగైనా పశుపతిని ఇక్కడ నుంచి బయటికి పంపించాలన్నా, అందుకు నీ సాయం కావాలి. నన్నేం చేయమంటారా? గంజాయి చాక్లెట్కి ఏర్పాటు చేయన్నా. నేను కిరాణా కూడా పెట్టానా, నన్ను చాక్లెట్ అడుగుతున్నావు? అన్నా, జైల్లో డబ్బు విసిరితే ఏం కావాలన్నా దొరుకుతాయన్నా. నువ్వు గనక ఒక్క సాయం చేస్తే నేను పశుపతిని ఇక్కడ నుంచి ఈజీగా తప్పించేస్తానన్నా. తప్పించబోతున్నారా? వద్దురా. ఎందుకనయ్యా? ఇంతకు ముందే మీరు సొరంగం తవ్వి తప్పించుకున్నందుకు నన్ను తలకిందులుగా వేలాడదీసి కుక్కను కొట్టినట్టు కొట్టారా. మళ్ళీ మీరు తప్పించుకున్నారంటే నన్ను కొడతారా. ఊపు శరీరం రా, లొడకలు సౌండ్ వస్తుంది, నేను తట్టుకోలేనురా. ఎక్కడైనా తవ్వారంటే నా బెండు తీసేస్తారా. నన్ను కూడా బెండు తీశారు. అవన్నీ పట్టించుకుంటే పని వద్దా బాంబుల మూర్తే? వద్దురా కన్నయ్య, జైలర్తో చెప్పేస్తాను. నేను ఇంతకు ముందే చెప్పేసేగా. ఏమని చెప్పేశావు? ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి మాకు ఐడియాలు ఇస్తుంది బాంబుల మూర్తి అన్నయ్య నేను చెప్పేశానుగా. చెప్పేశావా? నా కథ ముగించేసావా? ఇక నా జీవితాంతం ఈ జైల్లోనేనా? ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల. పాట పాడితే మాత్రం తిట్టండి, తప్పించుకునేవాడిని వదిలేయండి. రేయ్, ఏంట్రా మీరు చేసే డ్యూటీ? ఏం లేదు పోలీస్ అన్నా. పశుపతి, తెలివి తక్కువ పని చేసి ఇప్పుడు ఇలా కూర్చొని ఆలోచిస్తే ఏంది అర్థం? నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అసలే నేను అమ్మని చూడలేకపోయానని చాలా బాధపడుతున్నాను. ఏంటయ్యా మీ వాడు అలా సోకంగా కూర్చున్నాడా? జరిగిందని తెలుసుకొని మేమే బాధపడుతూ ఉంటే మధ్యలో నీ గోలేందా? ఎళ్ళవా ఎళ్ళు. హెల్ప్ చేయాలని వస్తే ఇసుక్కుంటావా? నువ్వే హెల్ప్ చేస్తావయ్యా? వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఏడుస్తున్నాడు కదా, నేను తెలుసుకుంటే మాట్లాడిస్తాను. ఏందా నువ్వు అనేది? జైలు లోపల మొబైల్ షాప్ నడుపుతున్నాను. ఎయిర్సెల్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అన్ని ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. అన్న ఫోన్ ఉంటే ఇవ్వనా? నేను మా అమ్మతో ఒక్కసారి ఫోన్లో మాట్లాడతాను. డబ్బులున్నాయా? డబ్బా? జైల్లో డబ్బు ఎలా? పశుపతి నువ్వుండో, నేను మాట్లాడతాను. ఇదిగో నువ్వు ముందు ఫోన్కి ఏర్పాటు చేయి. నీకు ఎంత డబ్బు కావాలా నేను ఇస్తాను. అలాగైతే సరే, ఇప్పుడే తెస్తా. పశుపతి నువ్వేం దిగులు పడకు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి నా లాకర్లో డబ్బు తీసుకొని వస్తాను. ఇదిగో ఫోను. పశుపతి నువ్వు అమ్మతో మాట్లాడే పనిలో ఉండు, నేను వీడి పని చూస్తాను. ముందు డబ్బులు ఇవ్వయ్యా. ఇంత తీసుకోవయ్యా. కర్మ. లక్ష్మి రా, లక్ష్మి. అది సరే, నేను అక్కడ ఫోన్ దాచిపెట్టాను, తెచ్చాను. నువ్వేంట్రా ఏటీఎంలో తీసుకొచ్చినట్టు డబ్బులు తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి తెచ్చావు? అన్నా, నా కడుపే ఒక ఏటీఎం సెంటర్ అన్నా. నేను జైలు లోపలికి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచులో వేసుకొని మింగేస్తాను. అవసరం వచ్చినప్పుడు ముక్కి తీస్తాను. ఈ రోజు మీరు ఎక్కువగా అడిగేటప్పటికి ఎక్కువగా ముక్కాల్సి వచ్చింది. ఓరి దరిద్రుడా, కరెన్సీ నోట్లు లిటిల్లో తెస్తావా? హలో అన్నా, దసనా, నేను పశుపతిని. పశుపతా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను జైలు నుంచి మాట్లాడుతున్నాను. జైలు నుంచా? ఎలారా? ఎలా? అది వదిలేయన్నా. అన్నా, అమ్మకు ఆపరేషన్ అయిందా? ఇప్పుడు ఎలా ఉందన్నా? ఎలా జరుగుతుందిరా? ఎలా జరుగుతుంది? ఇదిగో డబ్బులు తీసుకొస్తానా, నువ్వు వెళ్ళి జైల్లో కూర్చున్నావు. అప్పుడు ఎలా జరుగుతుంది? ఏమంటున్నావు అన్నా? నేను డబ్బు ఇమ్మని రఘు గారికి చెప్పాను కదా, ఆయన మీకు ఇవ్వలేదా? రఘువా? ఎవర్రా రఘు? ఆయనే నాకు డబ్బులు ఇస్తానని చెప్పిన అతను. ఒరే, ఎవరో నీ అమాయకత్వాన్ని ఉపయోగించుకుని నిన్ను బాగా మోసం చేశాడురా. లేదన్నా, వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి ఏ సమస్య వచ్చిందో ఏంటో తప్పకుండా డబ్బులు ఇస్తారు. అన్నా, ఆ అమ్మకి ఇప్పుడు ఎలా ఉందన్నా? నేనేం చెప్పను. గుడికొచ్చి అమ్మను కాపాడమని దేవుని కోరడం తప్ప ఏమీ చెయ్యలేనురా. డబ్బు కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాను. అన్నా, రగ్గారు వస్తారన్నా. ఆయన రాకున్నా అన్నా, ఎక్కడైనా డబ్బు సర్ది అమ్మకి ఎలాగైనా ఆపరేషన్ చేయించు. నేను మిమ్మల్ని నవ్వుకున్నానన్నా. రే ఏడవకురా, అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడున్న ప్రాబ్లం అంతా అమ్మ నిన్ను చూడాలని కలవరిస్తోందిరా. నువ్వు వెంటనే ఫోన్ చేసి తనతో మాట్లాడు. తన మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే. హలో చిన్నమ్మగారు. పశుపతి, నువ్వా? ఎక్కడున్నావు? నేను జైలు నుంచి మాట్లాడుతున్నాను. అమ్మకి ఎలా ఉంది? నీ ఆలపనలోనే ఉన్నారు. నేను ఎక్కడని ఎప్పుడు కలవరిస్తూనే ఉన్నారు. ఫోన్ అమ్మకివ్వండి. అమ్మా, పశుపతి మాట్లాడమ్మా. పశుపతి అమ్మా, ఎలాగున్నావు? నేను బాగానే ఉన్నానురా. నువ్వెలా ఉన్నావు? ఎందుకురా ఇన్ని రోజులు అక్కడే ఉన్నావు? నిన్ను చూడాలని ఆశగా ఉంది. త్వరగా రారా.
నాకు నిన్ను చూడాలనుందమ్మా. వెళ్ళిన పని ఇంకా అవ్వలేదా? పూర్తి కాలేదు, ఇంకా పూర్తి కాలేదు. అందుకే నిన్ను చూడడానికి రాలేకపోయాను. అమ్మా, కావాలంటే ఈ పని వదిలేసి నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకోనమ్మా. వద్దు బాబు, ప్రియ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఇదిగో ప్రియతో మాట్లాడు. చిన్నమ్మా, నేను దాసనతో మాట్లాడాను. డబ్బు ఎలాగైనా దొరుకుతుంది. అమ్మకి ఆపరేషన్ చేయించేయండి. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి చిన్నమ్మ. నేను తర్వాత మాట్లాడతాను. రఘు, ఎందుకు ఇలాంటి పని చేసుకొచ్చావు? మన ఆశయాన్ని కాపాడటానికి. అది తప్ప వేరే దారి లేదు. తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నాను వినండి. మన లక్ష్యానికి బలమే ప్రజాశక్తి. ఆ ప్రజల్ని కాపాడడానికే మనం ఆయుధాలను పట్టుకున్నాం. మనం ఆయుధాలను గురిపెట్టవలసింది ప్రజల మీద కాదు, శత్రువుల మీద. శత్రువులంటే ఎవరో కాదు, ప్రజాప్రతినిధుల ముసుగులో ఉన్న చీడ పురుగులు. ఆ చీడ పురుగుల్ని నాశనం చేయాలి. మన లక్ష్యం, మన ధ్యేయం అవినీతి కొమ్ము కాస్తున్న పోలీసుల మీద. మనం ప్రజల కోసమే బతకాలి, వాళ్ళ కోసమే చావాలి. ఇంతవరకు పోలీసు జులుముకి బలైన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఆ జాబితాలో నువ్వున్నా కూడా నేను సంతోషించేవాణ్ణి. అలా కాకుండా ఒక నిరపరాధిని ఇరికించి వచ్చావు. ఒక తల్లి ప్రాణాలతో ఆటలాడుతున్నావే, అది నేను క్షమించలేను. మీరిద్దరూ వెంటనే వెళ్ళి పోలీసులు లొంగిపోండి, ఆ అమాయకుడిని కాపాడండి. జన్మమెత్తితిరా రండి బాబు. నా పరిస్థితి చూసారా? ఇల్లు ఆస్తులని ప్రశాంతంగా ఉన్న నన్ను ఇలా మామిడి చెట్టు కింద పడుకునేలా చేశారు. ఏం చేస్తాం మరి, నాకు బాధగానే ఉంది. నీలాంటి మంచి మనిషికే ఆ దేవుడు కష్టాలు పెడుతూ ఉంటాడు. తమ్ముడు, జైల్లో నా పరిస్థితి అర్థం చేసుకున్న వాడివి నువ్వు ఒక్కడివే తమ్ముడు. రిలీజ్ అయిన వెంటనే ఇంటికి రా, మటన్ బిర్యానీ పెడతాను. ఇంటికి వచ్చేదాని గురించి మాట్లాడుతున్నాను. ఇంటికి వచ్చేదాని గురించి? అవునా? నాకు తెలిసిన కుర్రాళ్ళు 4 ఉన్నారు, చాలా మంచి కుర్రాళ్ళు. కానీ వాళ్ళకి ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు. నువ్వే వాళ్ళకి అద్దెకి ఇల్లు ఇవ్వాలి. అలాగా? మీ మంచి మనసుకి ఇల్లు ఇవ్వడం ఏమి తప్పు కాదు. అవును, వాళ్ళు ఏం పని చేస్తుంటారు? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇంతకు ముందే పప్పుల వ్యాపారికి ఇల్లు ఇచ్చి ఈ గతికి వచ్చాను, అందుకే అడుగుతున్నాను. వాళ్ళది ఉల్లిపాయల బిజినెస్ అన్నా. ఉల్లిపాయల బిజినెస్? ఉల్లిపాయల బిజినెస్ అయితే మీరు మార్కెట్ వీధిలో కదా ఇల్లు చూడాలి. అక్కడికి ఇక్కడికి చాలా డిస్టెన్స్ కదా. నువ్వు చెప్పేది మామూలు ఉల్లిపాయలు, ఒలిస్తే కన్నీళ్ళు వస్తాయి. మీరు చెప్పే ఉల్లిపాయలు ఇవి విసిరితే రక్తాలు వస్తాయి. రక్తం వస్తుందా? అదే ఉల్లిపాయలు. నేను చెప్పేది ఉల్లిపాయలు బాంబుల గురించేనా? బాంబులా? ఓరి దుర్మార్గులారా, ఆల్రెడీ ఒకటికి ఇల్లు ఇచ్చి ఈ గతికి వచ్చాను. బాంబులు పెట్టడానికి నా ఇల్లే దొరికిందా? చచ్చినా నా ఇల్లు ఇవ్వనరా. అది గురించి దిగులు పడకన్నా. అద్దె తీసుకోవడానికి నేను ప్రాణాలతో ఉంటేనే కదా, ఆ ఇల్లు ఉండటం వల్లే కదా ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ నాశనం అయిపోయిన ఇల్లు అమ్మేస్తాను రా. దుర్మార్గులారా. సార్, దాస్ సార్ ఉన్నారా? సార్, పశుపతి విషయంగా మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. ఏంటి అంటున్నారు? ఇది మీకు న్యాయంగా ఉందా? ప్రాణాలతో ఆడుకోవడం మీకు వినోదంగా ఉందా? మీరు అనవసరంగా మాట్లాడకండి, మేము సరెండర్ అవడానికి వచ్చాం. ముందా పని చేయండి. మీ వల్ల పశుపతి లోపల ఉన్నాడు, వాళ్ళమ్మ కొన ఉప్పుతో కొట్టుకుంటుంది. ఇప్పుడు మీరు నాతో రండి, నేను మిమ్మల్ని ఏసీ దగ్గర తీసుకెళ్తాను. రండి. సార్, ఒక్క నిమిషం. మా కండిషన్కి మీ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటే మేము సరెండర్ అవుతాం. ఏంటా కండిషన్? పశుపతి మీద కేసు లేకుండా రిలీజ్ చేయడానికి మీ డిపార్ట్మెంట్ ఒప్పుకోవాలి. ఇంతే కదా, ఏసీని కలిసి మీ డిమాండ్ చెబుతాను. ఆయన ఖచ్చితంగా దీనికి ఒప్పుకుంటారు. తర్వాత ఇక్కడున్న డబ్బు వాళ్ళ అమ్మ ఆపరేషన్కి అందజేయాలి, పోలీసులకు ఇవ్వకూడదు. నా మీద మీకు నమ్మకం లేదా? మిమ్మల్ని నమ్ముతాం సార్, మీ డిపార్ట్మెంట్ని మేము నమ్మనే నమ్మం. నమ్మకం వచ్చేలా చేస్తాను. సార్,
నేను చెప్పేది ఎమోషన్ అవ్వకుండా వినండి సార్. ఈ కేసులో మీరు పట్టుకున్న పశుపతి నేరస్తుడు కాదు సార్, అతను ఇన్నోసెంట్. వాళ్ళమ్మ హార్ట్ ఆపరేషన్కి డబ్బు సంపాదించడం కోసం ఈ లైన్లో వెళ్ళి ఇరుక్కున్నాడు. ఇది మన ఎస్బీఐ గారు కూడా తెలుసు, కానీ ఆయన పట్టించుకోలేదు. అందుకని పశుపతి చేసిందంతా కరెక్ట్ అని నేను చెప్పను సార్, తప్పే సార్. కానీ అసలు నేరస్తులే సరెండర్ అవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. వాళ్లకున్న డిమాండ్స్ కూడా పశుపతిని రిలీజ్ చేయాలి, వాళ్ళ అమ్మ ఆపరేషన్ డబ్బు ఇవ్వాలి అనేదే. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు, మర్చిపోయావా? నేను మనిషిని మర్చిపోకుండా మాట్లాడుతున్నాను సార్. ముందు ఎక్స్క్యూజ్ నాకు హ్యాండ్ ఓవర్ చేయి, మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడదాం సార్, కానీ పశుపతి విషయంలో నా అగ్రిమెంట్స్ మీరు ఒప్పుకుంటేనే నేను వాళ్ళని సరెండర్ చేస్తాను. అదెలా కుదురుతుంది? అది కుదరకపోతే ఇది కూడా కుదరదు సార్. నేను బయలుదేరతాను. దాసు ఆగు. ఇప్పుడేమంటావు? పశుపతిని రిలీజ్ చేయాలి అంతే కదా? దానికి నేను ఏర్పాటు చేస్తాను. వాళ్ళని సరెండర్ అవ్వమని చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మీ మాట నేను నమ్మొచ్చా? నమ్మవయ్యా, ముందు వాళ్ళని తీసుకురా. డియర్ ఫ్రెండ్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా గారి టీం తమిళనాడులో ఉన్న సత్యమంగళం ఫారెస్ట్ ఏరియాలో రఘు, కృష్ణ అనే ఇద్దరు టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కొనుగోలు కోసం దాచిన 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ రౌండ్ అప్ లో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఎస్ఐ రాఘవయ్య గారికి, 2 కానిస్టేబుల్స్ కి గాయాలయ్యాయి. పశుపతి ఈ రాకెట్ లాంచర్ కేసుకు సంబంధించి ముఖ్య నేరస్తుడిగా ఉన్నాడు. ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించిన ఏసీ రాజా గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అద్భుతంగా ఉంది సార్, అద్భుతంగా ఉంది. ఇప్పుడు ప్రెస్ ముందు ఒక డ్రామా ప్లే చేశారే, అది సూపర్గా ఉంది. చూడండి ఏసీ సార్, పశుపతిని మీరు రిలీజ్ చేస్తారని చెప్పినందువల్లే కదా వాళ్ళిద్దరూ వచ్చి సరెండర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎవరిని రిలీజ్ చేయకుండా పశుపతి అసలు నేరస్తుడు అని మీరు ప్రెస్లో చెప్పి వచ్చారే, ఇది ఏ విధంగా మీకు న్యాయంగా ఉంది సార్? ఎందుకు సార్ నాకు నమ్మక ద్రోహం చేశారు? దాసు, మన డిపార్ట్మెంట్కి సెంటిమెంట్లు ఉండవు. ఇంకా ఈ విషయంలో నువ్వు కనుక టార్చర్ పెట్టావో నిన్ను ఎక్స్క్యూజ్గా చేరుస్తాను. మర్యాదగా వెళ్ళిపో. ఇలాగే మీరు మాట్లాడితే నా డీలింగ్ వేరే విధంగా ఉంటుంది సార్. చూడు, నీ వల్ల ఏమవుతుందో అది చేసుకోవయా, పోవయా. పెద్ద చెప్పొచ్చాడు. చేస్తాను సార్, ఇప్పుడు చేస్తాను, చూడు. దాసు, ఏమిటయ్యా ఈ న్యూసెన్స్? స్టేషన్ మూసేసి ఏం చేస్తున్నావు? డిపార్ట్మెంట్ పేరు చెడగొడుతున్నావు నువ్వు. సారీ సార్, నేను చెడగొట్టలేదు, మీరే చెడగొట్టారు. దానికి నిరసనగానే స్టేషన్ లాక్ చేసి ఇక్కడ కూర్చున్నాం. మొత్తం అందరినీ సస్పెండ్ చేసి ఇక జీవితంలో కాగిత చొక్కా వేసుకోకుండా చేస్తానేమనుకున్నావు? క్షమించండి ఏసీ, రిజైన్ చేసిన వాళ్ళని సస్పెండ్ చేయడం కుదరదు. ఏమిటి నువ్వు అన్నది? మేమందరం మా ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇక్కడ కూర్చున్నాం. అయితే మరీ మంచిది. మీ అందరినీ గూండా చట్టం కింద అరెస్ట్ చేసి లోపలేసి మక్కిలేరు కొడతాను. సార్, మిమ్మల్ని కూడా గూండా లిస్టులో చేర్చారు సార్. హలో, నా ముందే రౌడిజం ప్రదర్శిస్తున్నారా? ఓయ్ పెద్ద మనిషి, ఎవరో నువ్వు? పోలీసులే ప్రశ్నలు అడుగుతావు, నోర్మూసులు కూర్చో. ఏంటండి ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఎవరితో నువ్వు? వ్యభిచారం కేసు కింద లోపలేస్తానేమనుకున్నావు? ఏమిటండి ఇది? హలో, యు ఆర్ టాకింగ్ టు ద హ్యూమన్ రైట్ కమిషన్ మెంబర్. హ్యూమన్ రైట్సా? అంటే మానవ హక్కుల సంరక్షణ సంఘం. సారీ సార్. పోలీసుల అరాచకాల గురించి విన్నాను, ఇప్పుడే చూస్తున్నాను. మీరు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఇది పై అధికారులకు తెలియజేశారంటే రేపే మిమ్మల్ని డ్యూటీ నుంచి పిక్కేస్తారు. ఏమంటున్నారు సార్? ఇన్ ద ఈసోటోరిక్ యాజిటేషన్స్ ఆర్ ఇన్ ద ఎక్స్టెంపోరియస్ డిస్కాంటింగ్స్ బేవర్ ఆఫ్ ప్లాటిట్యూడినస్ పాండ్రాసిటీ అని ఆయన చెబుతున్నారు. ఎస్, రేపు ఉదయం పశుపతి కేసు హిస్టరీ నా టేబుల్ మీద ఉండాలి. అదర్వైజ్ మేము తీసుకునే యాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. యూ కెన్ గో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అంతా ఉండనివ్వండి సార్. మధ్యలో ఇంగ్లీషు చాలా ఫ్లోలో మాట్లాడారే, అది ఎలా సార్? ఎవరికి తెలుసు, ఒక ఎమోషన్ లో వచ్చింది అదంతా. నా భార్యతో మాట్లాడాలి, కొంచెం ఫోన్ చేసి ఇవ్వండి అన్న. నెంబర్ చెప్పయ్యా. 9443225855. ఇదిగో రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో. ఏయ్, మెల్లగా మాట్లాడు. హలో, ఎవరా? పర్వతమా? ఎవరు నా పేరు పెట్టి పిలుస్తున్నా? ఎవరా? వయసు ముద్దు, నేనే నీ మొగుడు బాంబుల మూర్తిని మాట్లాడుతున్నా. హలో, బాంబుల మూర్తి నువ్వా? నువ్వు టెర్రరిస్ట్ అయి పోలీసులకు చిక్కుకున్నావు, అందుకని నీకు ఇడాకులు ఇచ్చేశాను. పక్కింటి టైలర్ ఆనందరాజుని పెళ్లి చేసుకున్నాను. ఏంటి, డైవర్స్ ఇచ్చేసి టైలర్ తో లేచిపోయావా? వయసు పాపిస్ట్ దానా పప్పుల వ్యాపారి నన్ను జడిచాడు, టైలర్ నిన్ను జడిచేశాడా? మీ పిల్లలు లేచిపోయిందా? అవును, అంత వివరంగా చెప్తోంది. ఫోన్ ఇచ్చి నువ్వెందుకయ్యా నన్ను చెప్తావు? ఒసేయ్, నేను బయటకు వచ్చాను, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నా పెళ్ళాన్ని ఏమైనా చేసుకుంటాను రా. నువ్వెవర్రా అడగడానికి? పోలీసు. అయ్యో, మళ్ళీ పోలీసు. మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు పట్టుకోరు, నేను మాట్లాడితే మాత్రం పట్టుకుంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నారు? కుమ్ముతారంతే కదా, కుమ్మండి.
నిన్ను తప్పుడు కేసులు ఇరికించిన వాళ్ళని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? మన పక్క బ్లాక్ లో ఉన్నారు. మమ్మల్ని క్షమించండి పశుపతి. జరిగిన తప్పులన్నిటికీ మేమే కారణమయ్యాం. కాస్త అర్థమయ్యేలా చెప్పన్నా, మా అమ్మ ఆపరేషన్ డబ్బిచ్చారా లేదా? ఇవ్వనివ్వలేదు. మీ అమ్మ ఆపరేషన్కి డబ్బు ఇవ్వాలి, మిమ్మల్ని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మేము సరెండర్ అయ్యాం. ఎప్పట్లాగే పోలీసులు నమ్మక ద్రోహం చేశారు. ఎక్కడ మీ అమ్మగారి ప్రాణాలకి మేము ఎముళ్ళవుతామని అనుకుంటేనే మా అమ్మ ప్రాణాలకి ఎవరు ఎముళ్ళు కాలేరు. నేనున్నంత వరకు అది జరగదు. అన్నిటికీ తలాడిస్తూ కేర్లెస్ గా ఉండొద్దు. డ్యూటీ కరెక్ట్ చేయండి. మా అమ్మకి ఆపరేషన్ జరగాలన్న ఒకే కారణంతో నేను చెయ్యన్నారని ఒప్పుకొని లోపలికి వచ్చాను. మీరందరూ కలిసి మా అమ్మని చంపేలా ఉన్నారు. కావాలంటే నన్ను ఉరి తీయండి, కానీ మా అమ్మకి ఏమైనా జరిగిందో మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. నాకే వార్నింగ్ ఇస్తున్నావా? మీ అమ్మ తెస్తే మొహం కూడా చూడకుండా చేస్తాను. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టండి. పశుపతి గారు అమ్మకి ఇంకా ఆపరేషన్ జరగలేదని విన్నాం. ఎందుకు జరగలేదో తెలుసుకోవచ్చా? లేదు సార్, ఇంకా డబ్బు అందలేదు, అందుకే ఆపరేషన్ చేయలేదు. అలాగా? అవును సార్. మా వికలాంగులందరం కలిసి కోమలి రాగప్రియ అనే ఒక సంగీత బృందాన్ని నడుపుతున్నాం. దాసు గారితో చెప్పి ఒక కచేరీకి ఏర్పాటు చేశారంటే తప్పకుండా డబ్బు వసూలవుతుంది. అలాగే. అమ్మని ఎలాగైనా కాపాడొచ్చు. సరే, నేను చెప్తాను. రేయ్, తినకుండా నిరాహార దీక్ష చేసి మా ప్రాణం తీయకండిరా. తిని చావండిరా. పశుపతిని రిలీజ్ చేయకపోతే మేమేమి తినాం. ఎన్నాళ్ళు తినకుండా ఉంటారు? 4 రోజులు తినకుండా ఉంటే పేగులు మాడిపోతాయి. అప్పుడైనా తినాలి కదా. సార్, ఇక్కడికి వచ్చే ప్రతి ఖైదీలాగా మమ్మల్ని అనుకోకండి. మీరు పెట్టే అన్నం మట్టితో సమానం, విసిరి కొట్టి వెళ్ళిపోతాం. తినకపోతే చావండిరా. మీరు చస్తే దేశానికి ఏమైనా నష్టమా? దేశానికి ఏమైనా నష్టం లేదు, మీకే. ఏంటి మాకా? మేము తిండి తినకుండా చస్తే చట్టం మీ దుంపదంచుద్ది. వచ్చే 13వ తేదీ మా ఇద్దరిని ప్రాణాలతో కోర్టులో నిలపాలి. ఇప్పుడు ఏం చేయమంటారా? పై అధికారులకు చెప్పి పశుపతిని రిలీజ్ చేయమని చెప్పండి, లేదంటే మానవ హక్కుల సంఘానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దోషులకి చట్టం గురించి మాకంటే ఎక్కువ తెలిసిపోతుందిరా. తిని చావండిరా. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అమ్మా, టాబ్లెట్స్ వేసుకోండి మెల్లగా. రాకెట్ లాంచర్ దొంగతనం కేసులో మొదటి ముద్దాయి అయిన పశుపతి తన తల్లి అనారోగ్య కారణంగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ని పరిశీలించిన మీదట 50,000 రూపాయల పూచీకత్తుగా కట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమీప పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టవలసిందిగా ఆదేశిస్తూ ఈ కోర్టు బెయిల్ మంజూరు చేయడమైనది. మన పశుపతిని జైలు నుంచి బెయిల్ మీద విడుదల చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అమ్మా, 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 పశుపతిని వచ్చానమ్మా. అమ్మా, నన్ను చూడమ్మా. అమ్మా, అమ్మా. అన్నా, డాక్టర్ గారు ఏమన్నారు? అది దయచేసి చెప్పనా, డాక్టర్ గారు ఏమన్నారు? ఆపరేషన్ చేసిన కష్టం అని చెప్పారు. పశుపతి, ఓకే, ముందు మీరు పేషెంట్ తీసుకురండి. ఏం డాక్టర్ అయ్యి నువ్వు అసలు ఏం చదువుకున్నావు? మా అమ్మని కాపాడలేనని చెప్పావట. పశుపతి, డాక్టర్ గారిని తిడుతున్నావు ఏమిటి? మనం డబ్బు ఏర్పాటు చేయడానికి ఆలస్యమైంది. పాపం ఆయన ఏం చేస్తారు? అమ్మకి ఆపరేషన్ చేయమని చెప్పన్నా. ఇదిగో చూడండి, విషయం తెలియకుండా మాట్లాడకండి. మీ అమ్మగారి హార్ట్ పంపింగ్ లెవెల్ -20 పడిపోయింది. ఈ కండిషన్లో ఆవిడకి ఆపరేషన్ చేయడం వీలు కాదు. ఒకవేళ చేసినా ఆవిడ బతకదు. బతుకుతుందయ్యా, మా అమ్మ బతుకుతుంది. నేను చెప్తున్నాను, మా అమ్మ బతుకుతుంది. దయచేసి ఆపరేషన్ చేయండి. డాక్టర్, అతని నమ్మకాన్ని ఎందుకు చెడగొట్టాలి? అతని కోసమైనా ఆపరేషన్ చేయండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను.
ఓకే. ఏమైంది? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? అన్నా, దాసన్న, ఆపరేషన్ పూర్తయింది కదా? పూర్తయింది. మరి ఎందుకన్నా ఏడుస్తారు? కళ్ళు తుడుచుకోండి. అన్నా, ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏమైంది మా అమ్మకి? ధైర్యంగా ఉన్నాడే, ఏమీ కదా మా అమ్మకి. ఏయ్, ఏం టీ కొట్టు, ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో. అరే ఏంటి చిన్నమ్మ, చదువుకున్నవారు మీరు కూడా ఇలా ఏడిస్తే అలా? కళ్ళు తుడుచుకొని ధైర్యంగా ఉండండి. ఏమైంది మా అమ్మకి? ఇలా చూడండి. అమ్మా అమ్మా అమ్మా, నిన్ను చూడడానికి ఎంతమంది వచ్చారో చూడమ్మా. ఆపరేషన్ మొత్తం ఉంది కదా, ఇంకాసేపట్లో స్పృహ వస్తుంది, మన అందరితో హాయిగా మాట్లాడుతుంది కదా. ఎందుకురా ఏడుస్తావు? తంతాను జాగ్రత్త, ఏడవకో ఏడకో, ధైర్యంగా ఉండు. మా అమ్మకి ఏం కాదు, ఏం కాదు. అయ్యా అయ్యా, మా అమ్మని కాపాడడానికి మీరు సాయం చేసిన చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మకేం కాదు, ఏడవకండి, మా అమ్మకేం కాదు. అయ్యా అయ్యా, అన్నా నువ్వు కూడా ఏంటన్నా చిన్నపిల్లాళ్ళ ఏడుతావు? అందరికీ చెప్పన్నా, మా అమ్మకి ఏం కాలేదు, ఏం కాదు, 100 ఏళ్ళు బతుకుతుంది మా అమ్మ. అన్నా అన్నా, రాజన్న ఏం కాదన్నా. అయ్యా మాస్టర్ గారు, మా అమ్మకి ఏం కాదండి, ధైర్యంగా ఉండండి. అయ్యా ప్రెసిడెంట్ గారు, మా అమ్మకి ఏం కాదండి, మా అమ్మ తిరిగి లేచి తిరుగుతుంది, నా దైవానికి ఏం కాదు. రే నాన్న, ఎందుకు బాబు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు మా అమ్మ కళ్ళు తెరిచి, ఒరే పశుపతి నువ్వు దగ్గరికి రారా అని నన్ను ప్రేమతో పిలుస్తుంది. చిన్నమ్మా చూడండిమ్మా, మా అమ్మ ఎంత హాయిగా నిద్రపోతుందో. దాసన్నా, ఎందుకు ఏడుస్తున్నావన్నా? అమ్మా 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 అమ్మా, నన్ను చూడమ్మా. ఇక్కడున్న డాక్టర్లు అందరూ చెప్పారమ్మా నిన్ను కాపాడడం కుదరదని, కానీ నేను నిన్ను చావనివ్వనమ్మా. నా తల్లి నేను చావనివ్వను. అమ్మా నీకేం కాదు, నీకేం కాదు, నేనుండగా నీకేం కాదమ్మా, నీకేం కాదు. 100 ఏళ్ళు బతకాలమ్మా, అది నేను చూసి ఆనందించాలమ్మా. నువ్వు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి. పశుపతి, పశుపతి, అమ్మ కడు తెరిచింది. అమ్మ నిన్ను పిలుస్తోందిరా.
ఇలా మోసం చేసావేంట్రా? నీ అమ్మ కోసం నీ ప్రాణాలే ఇచ్చావు కదరా పశుపతి. ఎందుకురా ఇలా చేశావు? అయ్యో 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 అయ్యో. నీలాంటి వాడు కోటికొక్కడు కూడా ఉండడు కదరా. అమ్మ కోసం నీ ప్రాణాలు త్యాగం చేసావు కదరా. எந்த தாய்க்கும் மரணம் கூடாது சாமி, தாய்மையில்லைன்னா சுத்தாது பூமி. ஒரு துளியில் உருவாகி உனக்குள்ளே கருவாகி உன் ரத்தம் உணவாகி உன் சதையே உடலாகி உயிர் பெற்று வந்தோம் அம்மா. உயிர் தந்த தாயே உன்னை காப்போம் தாயே. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.